పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, మీ అపార కృపా చరణములకు మా ప్రణామములు. ఈ ద్వితీయ దినాన సభకు క్షేమంగా నడిపించినందుకు తండ్రి, మీకు మా కృతజ్ఞతలు. చెప్పబడుతున్న వాక్యము కేవలం శ్రోతలకే కాక ప్రకటింపబోచున్న మాకును అది సంస్కరించని తత్వమును అనుగ్రహించండి. సత్యమును విభజించి మీ బిడ్డలకు చెప్పుటకు మీ దాసులమైన మేము సిద్ధపడి ఉండగా మాకు తగిన బుద్ధి, జ్ఞాన, వివేచన శక్తులను ప్రసాదించండి. వినుచున్న మీ బిడ్డలకు శ్రద్ధాభక్తులను మొసగండి. ప్రకటింపబడుతున్న వాక్యము ద్వారా మమ్మల్ని మేము సంస్కరించుకొని, సరిచేసుకొని, సరిదిద్దుకునే గొప్ప ఆలోచన హృదయమును ప్రసాదించుకొని వేదికలు అలంకరించిన పెద్దలను, మైదానమందు ఆసీనులైన మీ పిల్లలను జ్ఞాపకం ఉంచుకొని దీవించి క్షమించి హక్కును చేర్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థనని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. వేదికని అలంకరించినటువంటి దేవుని దాసులకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం. గత రాత్రి మేలులు మరిచిన ఒక మహారాజు జీవితాన్ని మనం ధ్యానించాం. మన ప్రవర్తన మన పిల్లలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుందో, అది వారి పతనానికి ఏ విధంగా నాంది పలుకుతుందో గడిచిన రాత్రి ఆలోచించాం. ఈరోజు కూడా అంత్యకాలంలో మనకు బుద్ధి కలగటానికై దేవుడు రాయించిన లేఖనాలను మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఈ రోజుల్లో మానవుడికి దేవుడు ఒక జన్మను అనుగ్రహించి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆయుష్కాలాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇక్కడ మనందరం ఒక రోజు పుట్టిన వాళ్ళము కాదు, ఒకే రోజు చచ్చిపోయే వాళ్ళము కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంవత్సరంలో ఇక్కడ పుట్టారు. ఆ సంవత్సరంలోని ఒక్కొక్క నెలలో పుట్టారు. ఆ నెలలోని ఒక్కొక్క దినాన పుట్టారు. మనందరం ఒకే రోజు భూమి మీదకి వచ్చిన వాళ్ళం కాదు. అలానే ఒకే రోజు భూమిని విడిచిపెట్టే వాళ్ళము కాదు. కొంతమంది 50 ఏండ్లు దాటకుండానే చనిపోవచ్చు, కొంతమంది 70 ఏండ్ల వరకు బ్రతికుండొచ్చు, కొంతమంది 20 ఏళ్ళకే ప్రాణాన్ని విడవచ్చు. ఈ జనన మరణాల మధ్య ఈ గీత ఎంత అనేది మనకు తెలియదు. అది దేవుడు అనుగ్రహించిన దినాలు. కొంతమందికి ఎక్కువ, మరి కొంతమందికి తక్కువ, ఇంకొంతమందికి ఇంకా తక్కువ. ఇలా ఎందుకు దేవుడు మనందరికీ కాల విభజన చేశాడు? మీరు ప్రపంచాన్ని గమనించండి. మానవుడి కంటే ఎక్కువ కాలం బ్రతుకుతూ జీవితాన్ని సద్వినియోగం పరుచుకుంటున్న జీవులు ఎన్నో కలవు. ఉదాహరణ కోసం ఒక తాబేలును తీసుకోండి. ఒక టార్టాయిస్, ఒక తాబేలు. ఒక తాబేలు మానవుడి కంటే సుమారుగా 200 సంవత్సరాలు సుమారుగా ఒక తాబేలు 200 సంవత్సరాలు బ్రతుకుతుంది భూమి మీద. మానవుడు ఎంత తిప్పి కొడితే దానిలో సగం 100 కూడా కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే దానిలో 30% మాత్రమే మానవుడు బ్రతుకుతున్నాడు. కానీ ఈ 70 ఏళ్ళ 60 ఏండ్ల ఈ మానవుడు దుర్వినియోగం చేసినంతగా కాల దుర్వినియోగం మరి ఏ జీవి చెయ్యదు అని అంటే దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు మానవుడు ఎందుకు పుట్టాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, ఆయుష్కాలంలో ఏం చెయ్యాలో తెలియక కాలక్షేపం అనే పేరిట అందరం ఆయుష్కాలాన్ని కరిగించుకుంటూ వెళ్ళిపోతాం. మనందరికీ ఎక్కడ బాధ ఉందో తెలుసా? ఈ మధ్యకాలంలో గ్యాస్ రేట్లు బాగా పెరిగినాయి, మీ అందరికీ తెలుసు కదా. ఇరాన్కి, అమెరికాకి ఎప్పుడైతే ద బ్యాటిల్ ఆఫ్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమైందో విపరీతంగా గ్యాస్ అందుబాటులో లేకుండా పోయింది.
అప్పుడు ఎంత భద్రంగా మీరు గ్యాస్ వాడుకున్నారో మీకే చెప్తున్నాను. ఏమమ్మా ఈ మధ్య 4 రోజుల కిందట గ్యాసులు బుక్ అవ్వట్లేదు, బుక్ అయినా ఇప్పుడు అలా రావు అని తెలిసినప్పుడు మీరు అందరూ ఆ గ్యాస్ని ఎంత భద్రంగా వాడారు చెప్పండి. నాకు తెలిసి చాలా మంది నీళ్లు కాగబెట్టుకోవడం గ్యాస్ మీద ఆపేసి కట్టెల పొయ్యి మీదకి వెళ్ళిపోయినట్టున్నారు. మీలో చాలా మంది అప్పుడంత వేగంగా మంటను పెంచకుండా చాలా పొదుపుగా మంటను పెంచుకున్నట్టున్నారు. మనలో చాలా మంది గ్యాస్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి మిగతా వాటి విషయంలో రాజీ పడి కూడా ఉంటారు. అంటే ఒక గ్యాస్ మరలా ఇప్పుడల్లా రాదు, ఇప్పుడు బుక్ చేస్తే గ్యాస్ ఇప్పుడల్లా అందుబాటులోకి రాదు అని తెలిసిన వెంటనే ఎంత జాగ్రత్త పడిపోయామంటే ఆ గ్యాస్ని చాలా పొదుపుగా వాడుకోవటం ప్రారంభించాం. చాలా విలువైన పరిస్థితుల్లో మాత్రమే వాడటం ప్రారంభించాం కదా. వెరీ గుడ్. అంటే ఆ క్షణంలో గ్యాస్ అయిపోతుంది అనగానే గుండె గుబ్బేలమనేది మనందరికీ తెలుసు. మంట కాస్త ఎర్రగా మారిందంటే కడుపు నిండా మంట వచ్చేది మనకి. ఎందుకు? అరే బాబు ఇప్పుడు ఈ గ్యాస్ అయిపోతే నా బతుకేంటి. కొంతమంది ఏమో ఇంకో సిలిండర్ బుక్ చేసుకొని ఉండకపోవచ్చు, ఎందుకంటే తెలియదు కదా ఇట్లా జరిగిద్దని చెప్పి. సో గ్యాస్ అయిపోతుంది అనగానే ఎక్కలేని బాధ. అమ్మో ఇప్పుడు అయిపోతే నా పరిస్థితి ఏంటి, రేపు పొద్దు నుంచి కట్ల పొయ్యి దగ్గర మళ్ళీ గాలి ఊదుకుంటా బతకాలా, రేపు పొద్దున ఎలా నా జీవితం, ఈ గ్యాస్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అని ఒక చింత ప్రతి ఇల్లాడులో ప్రారంభమై ఉండిద్ది కదా. అవును. బియ్యం అయిపోతే ఒక బాధ. ఎందుకు బాధ? బియ్యం అయిపోతే అరే నాయన అంతే కదా, ఒక బస్తా నిండా బియ్యం తెచ్చుకుంటారు మీరు అందరూ పొలాలు, ఆ డబ్బాలో బియ్యం అడుగంటిని అనుకోండి వెంటనే బాధ, అయ్యో బియ్యం అయిపోతున్నాయి మళ్ళీ తెచ్చుకోవాలి, నూనె అయిపోతుంది మళ్ళీ తెచ్చుకోవాలి, కందిపప్పు అయిపోతున్నాయి మళ్ళీ తెచ్చుకోవాలి. ఏదైనా ఒక వస్తువు అయిపోతే అది తెచ్చుకోవటానికి మనం ఎంతో బాధపడతాం. దాన్ని అయిపోకుండా వీలైనంత వరకు ఆదా చేయడానికి ప్రయత్నిస్తాం. మనం ఎంత ఆదా చేస్తామో తెలుసా? నూనెని మాత్రం భలే ఆదా చేస్తామండి మనం, మీ అందరికీ తెలుసు. ఏమైనా అప్పడాలు కానీ ఇంకేదైనా కానీ వేయించుకున్నారనుకోండి నూనెని, ఆ నూనెని విడిగా అయితే పడేయాలి. ఒక్కసారి యూజ్ చేసిన నూనె మళ్ళీ యూజ్ చేయకూడదు, క్యాన్సర్ కణాలకు దారి తీసింది. ఇది వాస్తవం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఒక్కసారి నూనె వేడయిందంటే మరలా ఆ నూనెని వాడకూడదు, వైద్య శాస్త్ర ప్రకారంగా చెప్తారు. కానీ మనం ఎంత ఆదా చేస్తామంటే ఆ నూనెని మరలా తిరిగి మరలా ఏ తాలింపులోకి వాడతాము, ఏ పచ్చళ్ళలోకి వాడుకోవటము, ఇంకొక దానికి వాడుకోవటము చేస్తాము. ఎందుకంటే ఆదా దేన్ని ఊరకనే పోగొట్టకూడదు, దేన్ని ఊరకనే కాలువలో పోయకూడదు. ఇది చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, ఇది మరలా తిరిగి రాదు అనే ఒక విధమైనటువంటి ఆదా విధానం. అంతే కదా. రాత్రి అన్నం మిగిలింది కదా అని కాలువలో ఎవరం పడేయం, వెంటనే దాని పొద్దున్నే చిత్రాన్నం చేసుకోవటము, లేదంటే పెరుగు కలుపుకొని పెరుగన్నం చేసుకోవటము, సద్దన్నం చేసుకోవటము చేస్తాం. ఎందుకంటే ఆదా, మరి పోతే మరలా చాలా డబ్బు కలిగింది మళ్ళీ కొనుక్కోలేవు. ఇలా ఒక గ్యాస్ అయిపోతే ఒక బాధ, దాని విషయంలో ఒక ఆదా. అంతేకాదు ఒక బియ్యం అయిపోతే ఒక బాధ, దాని విషయంలో ఒక ఆదా. నూనె అయిపోతుందంటే బాధ, దాని విషయంలో ఒక ఆదా. మరి ఇంత బాధ, దాని తాలూకా ఇంత ఆదా నీకు ఉంటే మరి నీ జీవితం అయిపోతుంది, ఆయుష్కాలం ముగిసిపోతుంది, వయసు రోజు రోజుకి మీద పడిపోతుంది, కాలం పరిగెడుతుంది. ఈ విషయంలో నీకు బాధ కానీ ఆదా కానీ ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా, ఉందా? అసలు జీవితం అయిపోతుందనే బాధ ఉందా? గ్యాస్ ఇంటికి తెచ్చుకున్నాం, ఇందాక చెప్పాను కదా, 2 నెలలు అయింది గ్యాస్ తెచ్చుకొని, బాధపడతారా? ఎగిరి గంతులు వేస్తారా? అబ్బా 2 నెలలు అయింది, అబ్బా 2 నెలలు అయిందని బాధే కదా. మరి బర్త్డే వస్తే ఏంటి యాళ్ళని ఎగురుతున్నావు, ఏందో పెద్ద కొత్త జీవంలోకి వెళ్తున్నట్టు ఉన్న జీవం ఊడిపోతుంటాయడా? గ్యాస్ 2 నెలలు అయిపోయిన తర్వాత బాధపడతావు, అబ్బా అప్పుడే అయిపోతుందా అని. మరి బర్త్డే వస్తే కూడా బాధపడాలి కదా, అబ్బా అప్పుడే ఆయుష్కాలం అయిపోతుందా, అదేంటి అప్పుడే ఒక ఏడాది తిరిగి వచ్చేసింది. మరి అదేంటి రోడ్డు మీదకి వెళ్ళి కేకులు కోస్తాడు, ఎగురుతాడు, అవి కొట్టుకుంటాడు, ఇవి కొట్టుకుంటాడు, సర్ప్రైజ్లు అంటాడు. అంటే ఈ ఆయుష్కాలం గ్యాస్ దేవుందండి, అయిపోతే మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. గ్యాస్ దేవుంది చెప్పండి. గ్యాస్ అయిపోయినా కొంపలేమో ఆరిపోయినాయి. ఇప్పుడు వాడికి వెళ్ళో 2000 కాదు 3000 పెడితే మళ్ళీ గ్యాస్ ఇస్తాడు. బ్లాక్లో కొనుక్కోవచ్చు, పెద్ద పనేమి కాదు. బియ్యం అయిపోతే తిరిగి కొనుక్కోవచ్చు, పెద్ద పనేమి కాదు. ప్రపంచంలో ఏదైనా అయిపోతే తిరిగి కొనుక్కోవచ్చు, కానీ ఆయుష్ అయిపోతే తిరిగి అమ్మటానికి ఏదైనా షాప్ ఉందా? కొనుక్కోటానికి నీ దగ్గర అవకాశం ఉందా చెప్పు? మరి లేదు కదా. మరి అంత గొప్ప
ఆయుష్కాలం రోజు 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 క్షీణించే ఈ ఆయుష్కాలాన్ని మీలో ఎంతమంది కరెక్ట్గా సద్వినియోగం చేస్తున్నారు చెప్పండి. లేదు కదా. అపోస్తలుడైన పౌలు మహాశయుడు పత్రికలను రాస్తూ ఆయన ఎంతో బాధ, ఎంతో ఆవేదన ఆయనకి. ఎందుకయ్యా నీకు ఇంత ఆవేదన, ఇంత బాధ అంటే ఆయన మనసులో కాల దుర్వినియోగం విషయంలో ఆయన ఎంత బాధపడ్డాడో ఒకసారి మీరు అందరూ కూడా మీ బైబిల్ని తెరచి ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు మహాశయుడు పత్రికను రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనం తీయగలరా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినాలు చెడ్డవి, దినాలు చెడ్డవి కనుక మీరు ఎవ్వరూ కూడా సమయాన్ని వేస్ట్గా పోనివ్వకండి. సమయమును పోనీయక సద్వినియోగము. ఏ వినియోగం? వినియోగం వేరు, మళ్ళీ వినియోగం వేరు, సద్వినియోగం వేరు. సద్వినియోగం అంటే అర్థం ఏంటి? దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవటం. ఆ సమయాన్ని ఎంత ఖర్చు పెడితే మనకి మంచి లాభం తీసుకొచ్చిద్దో ఆ సమయాన్ని అక్కడ ఖర్చు పెడతాం, అంతే కదండి. మీ దగ్గర డబ్బు ఉందో, మీ దగ్గర క్యాష్ ఉంది, ఒక 10 లక్షలు ఉంది, మీరు ఎక్కడ ఖర్చు పెడితే ₹1 ఎక్కువ లాభం పొందుకుంటారో ఆ వ్యాపారంలో కదా మీరు ఖర్చు పెట్టేది. ఈ రేఖ స్టాక్ మార్కెట్లో ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, చాలామంది డబ్బుని గోల్డ్ రూపంలో ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, గోల్డ్ కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కొత్త కొత్త యాప్స్ వచ్చినాయి కదా, రోజుకు ₹100 మాకు కట్టండి గోల్డ్ కాయిన్ ఇస్తామని ఇలా గోల్డ్లో ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. స్థలాల మీద డబ్బు పెట్టే వాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్ అంటారు వీటన్నిటి. అంటే మన డబ్బుని ఎక్కడ పెడితే మనకి 1000ల ఫలం వచ్చిందో అక్కడ కదా మనం డబ్బు పెట్టాల్సింది. ఇక్కడ డబ్బు పెడితే ఉపయోగం లేదురా, పైగా అనవసరంగా నష్టపోతాం రా అన్న దగ్గర డబ్బులు ఎవరు పెట్టరు కదా. కాబట్టి మీ దగ్గర 10 లక్షలు ఉంటే మీరు కారు కొనడానికి ప్రయత్నిస్తారా, బంగారం కొనడానికి ప్రయత్నిస్తారా చెప్పండి? ఓ 10 లక్షలు మీ దగ్గర ఉన్నాయండి, కారు కొనడానికి ప్రయత్నిస్తారా, బంగారం కొనడానికి ప్రయత్నిస్తారా? బంగారం. ఎందుకు? 10 లక్షల కారు మీద కనుక పెడితే కారు రేట్ అనేది ఏడాదికి ఏడాది పడిపోద్ది. 10 లక్షలు పెట్టి కారు కొన్నాం, 2 ఏళ్ళు అయితే దాని విలువ 8 అయింది, తర్వాత 6 అయింది, 5 ఏళ్ళు అయితే 5 అయింది. అంటే మనం పెట్టే 10 లక్షల డబ్బు రోజు రోజు క్షీణించింది. అదే బంగారం మీద పెడితే చెప్పండి, అదే బంగారం మీద పెడితే ఈరోజు 16,000 ఉంది గ్రామం, రేపు 20 అవ్వచ్చు, ఎల్లుండి 25 అవ్వచ్చు. మొన్నెవరో విజయవాడ సూట్ కుట్టించుకోవడానికి వెళ్తే బ్రదర్ చెప్తున్నాడు, అన్న నేను గోల్డ్ బిస్కెట్ 7-8 ఏళ్ల కింద కొన్నానన్న 5 లక్షలు పెట్టి, ఇప్పుడు దాని విలువ దాదాపుగా 35 లక్షలు అయింది చెప్తున్నారు. అంటే మనం మన పెట్టుబడిని క్షీణించే చోట పెట్టాం, లాభసాటి చోట పెడతాం కదా. మరి ఆయుష్కాలాన్ని నువ్వు ఎక్కడ పెడుతున్నావు? ఆయుష్కాలం అని పెట్టుబడిని క్షీణించే చోట పెడుతున్నావా, లాభం తీసుకొచ్చే చోట పెడుతున్నావా? అదే అంటున్నాడు పౌలు. ఏమన్నాడు? సమయమును పోనీయక దానిని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె ప్రవర్తించకండి. అంటే పిచ్చి పిచ్చి చోట పెట్టుబడులు పెట్టకండి. దీన్ని పిచ్చి చోట పెట్టుబడులు పెడితే నష్టపోతారు మీరు అందరూ. ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టకండి పెట్టుబడులు. అక్కడ పెట్టారంటే చివరికి మొత్తం ఊడ్చుకుంటా పోద్ది. అలానే మీ కాలాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ టీవీల ముందు పెట్టకండి, ఎక్కడ పడితే అక్కడ సోది ముచ్చట్ల దగ్గర పెట్టకండి, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర పెట్టకండి, తాగుబోతు వ్యవహారాల దగ్గర పెట్టకండి, రెస్టారెంట్ల దగ్గర, బార్ల దగ్గర, ఫోన్ల దగ్గర, క్రికెట్ల దగ్గర, టీవీల దగ్గర, ఎక్కడ పడితే అక్కడ మీ ఆయుష్కాలం అనే పెట్టుబడి పెట్టకండి. అదే అన్నాడు అక్కడ. మీరేం చేయాలట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జాగ్రత్తగా ప్రతిరోజు టయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు ఒక రోజు అయిపోతుంది నా జీవితంలో నుంచి, ఈ రోజు నేనేం సాధించా? చాలా మంది పనులకు వెళ్ళకపోతే లేదు, ఒక వారం రోజులు పని మానేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే లెక్కేసుకుంటారు. ఈ రోజు 500 వచ్చాయి కదా, ఈ వారం రోజులు మన ఇంట్లో పనికి వెళ్తే 2000 వచ్చేది కదా, అనవసరంగా ఈ పెళ్లికి వచ్చాను, ఈ పేరంటానికి వచ్చాను బాధపడతారు. ఆ మధ్య ఒకళ్ళు పెళ్లికి వచ్చారు, ఎక్కడో ఆయన పెళ్లికి వచ్చారులే కానీ 3 రోజులు ఖాళీ పెట్టుకొని బాధపడుతున్నాడు ఆయన. ఎందుకు సార్ అంటే, ఏముందిలేండి అదే ఈ పాటికి పొలం పనికి వెళ్ళి ఉంటే రోజుకి 600 చొప్పున 2000 వచ్చాయి పోయి అని బాధపడుతున్నాడు అంటున్నాడు. అంటే ఖాళీగా ఉన్నప్పుడు డబ్బులు కోల్పోతున్నాడనే బాధ ఉంది కదా. మరి నీ జీవితం ఒకరోజు ఫ్రీగా వేస్ట్ అయిపోతుంది, ఒకరోజు ఉచితంగా దార పోసేస్తున్నావే, గంగలో పోసేస్తున్నావే. మరి నువ్వు ఎంతవరకు బాధపడుతున్నా, ఎంతవరకు చింతిస్తున్నా? సరే కాలం పోతే తిరిగి వచ్చేదా చెప్పండి.
తిరిగి వచ్చేదా కాలం? బంగారం పోతే తిరిగి వచ్చింది, బంగారం పోయింది మళ్ళీ కష్టపడి వెతుకుతుంటే తిరిగి వచ్చింది. లేదంటే ఆస్తి కాగితాలు పోయినాయి, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి నకలు దారి చేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది. లేదంటే ప్రపంచంలో ఇంకేదైనా పోయింది, ఉదాహరణకి కాలేయం పోయింది, అది కూడా తిరిగి వచ్చింది. ప్రపంచంలో ఏదైనా పోతే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ కానీ ఈ బంగారం దొంగలు కొట్టేశారు, మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కష్టపడితే. ఎలాగ పోలీస్ స్టేషన్కి పోయి ఆడి చుట్టూ తిరిగి ఆడికి డబ్బులు ఇచ్చే రోడ్ చేస్తే మళ్ళీ నీ సివిర్ల బంగారం తిరిగి నీకు ఇస్తాయి. కాలం పోతే తిరిగి వచ్చిందా? చెప్పడమ్మా మీరు అందరు, ఇక్కడ నా అక్క చెల్లెలు అందరూ చెప్పండి. ఒక రోజు పోతే, ఒక సంవత్సరం పోతే మరలా వెనక్కి ఎన్ని తాళ్ళేసి లాగినా తిరిగి వచ్చిందా? తిరిగిరా. కాలం విలువ మనకి ఇప్పుడు తెలియదండి. ఇప్పుడు మనకి ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి కాలం అంటే ఏముందిలేండి, ఈ మార్చి మే నెల కదా, ఈ పిల్లలందరికీ ఏం పని పాట ఉంటుంది, ఈ ఐపీఎల్ చూసుకుంటా కూర్చుంటారు కొంతమంది. ఈ క్రికెట్ ఇది ఏడకొచ్చి కూడా స్కోర్ చూస్తాడు కదవా, ఏడకొచ్చి కూడా లేదు ఓపెన్ చేస్తాడు, ఎంత కొట్టింది బెంగళూరు అంటాడు, ఇక్కడికి వచ్చి కూడా విలువ తెలియదు. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, ఒక్క నిమిషం ఎంత విలువైందో మీరు తెలుసుకోండి. ఒక్క నిమిషం. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి వీడియో ఉంటుంది చూడండి. హార్ట్ ట్రాన్స్పోర్ట్ కోల్కతా నుంచి చెన్నైకి ఒక గుండెను మార్పిడి చేస్తున్నారు. ఒక్క సెకండ్ లేట్ అయినా గుండె పనిచేయదండి. ఆ గుండెని సరైన సమయంలో తీసుకురావాలి. అలా సరైన సమయంలో తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారు ఫస్ట్ గా నుంచి ప్లే చేయను ఆ వీడియోని. ఆ అంబులెన్స్ కూడా ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారో చూడండి. హార్ట్ ట్రాన్స్పోర్ట్లో ఎంత వాయు వేగంగా, కొద్దిగా సౌండ్ పెట్టాను ఎక్కువ వద్దులేగా, ఎంత వాయు వేగంగా వచ్చి ఎంత స్పీడ్గా చూసారా? ఆ అంబులెన్స్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూసారా? అక్కడ నుండి మళ్ళీ హాస్పిటల్కి రాగానే కొద్దిగా సౌండ్ తగ్గింది. ఆ హార్ట్ని హాస్పిటల్లోకి రాగానే ఎక్కడోళ్ళు అక్కడ హడావుడిగా పరుగున జరిగి, ఎందుకంటే ఆ బ్యాగ్లో వాళ్ళ గుండెకాయ ఉంది. ఆ బ్యాగ్ ఐస్ క్యూబ్స్ మధ్యలో గుండెకాయ పెట్టారు, అది ఒక మెడికల్ బ్యాగ్. అది ఆ బ్యాగ్లో నుంచి తీసుకొస్తున్నారు. అలా హాస్పిటల్లో నుండి అలా వాయు వేగంతో పరిగెత్తుకుంటా డాక్టర్లు తీసుకొని వచ్చి అమరిస్తే తప్ప మనిషి బ్రతకడు. చూస్తున్నారా? చూశారు కదా ఎంత పరిగెత్తాడు చెప్పండి. మీ అందరికీ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా కాలం విలువ? ఇంట్లో ఖాళీగా టీవీ ముందు కూర్చున్నంత కాలం దాని విలువ మీకు తెలియదండి. ఒక రోజు వస్తుంది, ఐసీయూలో బ్రతికే ఒక రోజు వస్తుంది, ఐసీయూలో మనకి వెంటిలేటర్ పెట్టే ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం అనుకుంటాం ప్రతి నిమిషం కౌంట్ అవుతుంది, ఆ రోజు ప్రతి సెకండ్ కౌంట్ అవుతుంది. ఆ రోజు గడియారంలో ఉన్న ముళ్ళు శబ్దం మనం పట్టించుకోం కదా, వెంటిలేటర్ పైన ఉన్న ఒక శబ్దాన్ని ఆ రోజు మనం పట్టించుకోవాల్సి వస్తుంది. రోజు గడియారంలో డక్ 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 అని సౌండ్ వస్తే పట్టించుకోం మనం. ఇదే సౌండ్ ఒక రోజు మన హార్ట్ బీట్ సౌండ్ ఒక రోజు వస్తుంది ఐసీయూ మీద. ఆ రోజు గుండె అరచేతిలో పెట్టుకొని ఆ సౌండ్ని చూస్తూ ఉంటాం. ఆ సౌండ్ చూసినప్పుడల్లా గుండె ఆగిపోతూ ఉంటుంది మనకి. అంటే కాలం విలువ తెలియని జనాలు, సమయం విలువ తెలియని జనాలు. ఇంకొక వీడియో చూపిస్తా మీకు చూడండి. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరిగెత్తినప్పుడు ఒక్క సెకండ్ లేట్ అయిందని ఆ వ్యక్తిని ఎలా ఆపేశారో ఒకసారి ఒక వీడియో చూపిస్తా చూడండి. ఒక్క సెకండ్ లేట్ అయిందని అంతే. చాలా మంది పరిగెడుతున్నారు కదా. వాళ్ళందరూ సరైన సమయానికి చేరుకున్నారు తమ మార్గాన్ని, తన గమ్యాన్ని. వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో వాళ్ళ గోల్ని రీచ్ అయ్యారు. కానీ చివరిలో ఒక వ్యక్తి ఒక్క సెకండ్ తేడాతో తన టార్గెట్ని తను చేరుకోలేకపోయాడు. అక్కడ కానిస్టేబుల్ ఆపేశారు. అక్కడ కానిస్టేబుల్ ఆపితే అతను ఆ కానిస్టేబుల్ కాళ్ళ మీద పడి, అయ్యా ఒక్క సెకండే కదయ్యా, ప్లీజ్ అయ్యా నాకు ఉద్యోగం ఇయ్యండి అయ్యా, ఒక్క సెకండ్ పరిగెత్తలేకపోయానయ్యా అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఆ వ్యక్తిని ఎలా లాగి పక్కన పడేస్తున్నారో మీరు ఇప్పుడు చూస్తున్నారు. చూసారు కదా? రైట్. అంటే ఈరోజు కాలం విలువ మనకు తెలియదు. ఒక ఉద్యోగంలో ఒక్క సెకండ్ తేడాతో వెనకంజ వేసిన వాళ్ళని అడగండి. కాలం విలువ ఇప్పుడు మనకు తెలియదు. ఐసీయూలో ఉన్నప్పుడు 5 నిమిషాల ముందు తెచ్చుంటే ఈ వ్యక్తిని బ్రతికించే వాళ్ళమండని డాక్టర్ నోట నుంచి వచ్చే మాట విన్నప్పుడు ఆ బంధువులను అడగండి, కాలం ఇంత విలువైనదా? కాలం ఎంత విలువైందా?
నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారండి. ఆయన ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటే, ట్రాక్టర్ మీద కదా వస్తూ ఉన్నాడు, బైక్ మీద వస్తూ ఉంటే ట్రాక్టర్ ఢీ కొట్టింది. అతను చెయ్యి ఊడి పక్కన పడిపోయింది. ఈ చెయ్యి ఇక్కడ దాకా ఊడి పక్కన పడిపోయింది. దానికి ఒక లిమిటెడ్ టైం అనేది ఉంటుంది. ఈ టైం లోపల కనుక తీసుకెళ్తే చేతిని తిరిగి మళ్ళీ అతికించవచ్చు. అతనికి ఎంత టైం ఇచ్చారంటే 1:40 1:45 ఇచ్చారండి. నాకు చాలా రోజులైంది, 10-12 ఏళ్ళు అయింది, నాకు గుర్తులేదు సంఘటన. 1:45 లోపల కనుక తెగిపోయిన చెయ్యిని కనుక ఐస్ క్యూబ్స్ బాక్స్లో కనుక పెట్టుకొని తీసుకెళ్తే అతనికి మళ్ళా తిరిగి కుట్లేసి తిరిగి ఆ చేతిని అతికించే అవకాశం ఉంది. వాయు వేగంలో హైదరాబాద్ బయలుదేరాడు. ఈ రక్తం మొండె నుంచి కారిపోతుంటే రక్తాన్ని కట్టుకొని ఆ తెగిపోయిన చేతిని చెరుకు రసం ఓడి పక్కన ఉంటే చెరుకు రసం ఓడికి 1000 రూపాయలు కొట్టేసి వెంటనే ఐస్ క్యూబ్స్ ఆ బాక్స్ ఉంటుంది కదా, థర్మాకోల్ బాక్స్, అది తీసుకొని దాని లోపల దీన్ని పెట్టి పరుగు అక్కడి నుంచి 200 స్పీడ్లో కారును కొట్టారండి ఇన్నోవాని. తీరా హాస్పిటల్కి వెళ్ళాడు, యశస్వి హాస్పిటల్కి వెళ్ళారు. మెట్లు ఎక్కుతున్నాడు. ఒకే 10 నిమిషాలు తేడా అండి, నరాలు చచ్చిపోయినాయి, అతికించడం కుదరదండి అని చెప్పేశారు. 10 నిమిషాలు తేడా. అతను చెప్తున్నాడు ఇదే, ఒక 10 నిమిషాలు ముందు వస్తే బాగుంటేదండి. అయ్యో 10 నిమిషాల ముందు వస్తే బాగుండే, తల్లక్కాయ పట్టుకుని నడుస్తున్నాడండి. అయ్యా ఏంటి ఇలాగైపోయింది. ఎక్కడ తేడా కొట్టిందంటే, 2 సిగ్నల్స్ తనని ఆటంకపరిచింది. 2 సిగ్నల్స్, బంజారా హిల్స్ దగ్గర ఒక సిగ్నల్, ఆ దాటిన తర్వాత ఇంకో సిగ్నల్ ఖైరతాబాద్ దగ్గర. 2 సిగ్నల్స్ వల్ల అతను ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడ కనుక 5 నిమిషాలు టైం వేస్ట్ కాకుండా కనుక ఉంటే ఈ పాటికి నాలాగా చేయి ఉండేది. అతని దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా మాస్టరు ఒక 5 నిమిషాలు ఎంత విలువైందో చెప్తారంటే కన్నీళ్ళ పర్యంతుడు అవుతాడు. ఇప్పటికీ అతను మీరు ఎప్పుడు వృధా చేయకండి టయాన్ని అని చెప్తాడు. విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనలో అనేక మందికి కాలం విలువ తెలియక అంత్యకాలంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి మనందరం ఎవ్రీడే ప్రతిరోజు ఓరకనే ఖాళీగా కాలక్షేపం చేసుకుంటా టయాన్ని అలా గడిపేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఈ మే నెల వచ్చింది కదండి, పిల్లలు ఉంటారండి, యవనస్తులండి, వీళ్ళకి ఎలా చేయాలో తెలియదండి. ఏమైనా నేర్చుకోండి, ఈ కాలంలో నేర్చుకోరండి. టీవీలు చూస్తా, సీరియళ్ళు, సినిమాలండి, 2-3 సినిమాలు చూస్తారండి. ఆ నెట్ఫ్లిక్స్ అంటారు, అమెజాన్ అంటారు, ఏదో చూస్తారు, కొత్త సినిమాలు అంటారు, చూసుకుంటారు. రోజు కాలం దుర్వినియోగం, సమస్తం దుర్వినియోగం. ఈరోజు బైబిల్ మనకు నేర్పించే బోధ ఏంటో తెలుసా? మీరు కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. కీర్తనల గ్రంథంలో మంచి మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథము బైబిల్ మీ అందరూ కూడా తెరచి 90వ కీర్తన 12వ వచనాన్ని చూడండి. మోషే మహాప్రవక్త మాట్లాడుతున్న మాట. అప్పటికే 80 సంవత్సరములు గతించి ఎప్పుడు ఈ ప్రాణం ఊడిపోద్దో తెలియక జీవితంలో ఏమీ సాధించలేకపోయారని ఒక రిగ్రెట్కి ఫీల్ అవుతూ, ఎంతకాలం ఉంచుతావు నన్ను దేవా, ఈ కాలంలో నీ కోసం ఏం చెయ్యాలని బాధపడుతూ ఒక వ్యక్తి, కాల దుర్వినియోగం అయిపోయిన ఒక వ్యక్తి, 80 ఏళ్ళు ఉట్టి పుణ్యానికి కాలాన్ని వేస్ట్ చేసిన ఒక వ్యక్తి కన్నీళ్ళ నుండి పుట్టిన కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం చదవండి ఒకసారి. 12వ వచనం చదవండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయయ్యా. అయ్యా దేవా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చెయ్యయ్యా. మా దినాలను లెక్కించుట మాకు నేర్పయ్యా. అయ్యా డబ్బులు కాదయ్యా లెక్క పెట్టుకోవాల్సింది. మనలో చాలా మంది డబ్బులు లెక్క పెట్టుకుంటారు కదా, కూలీకి వెళ్తారు, శనివారం వస్తారు, శనివారం ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చిన వెంటనే మనం లెక్క పెట్టే డబ్బులు కదా, ఎంత ఇచ్చాడు, 300 ఇచ్చాడా లేదా, 500 ఇచ్చాడా లేదా, 600 ఇచ్చాడా లేదా. కిరాణా కొట్టుకు వెళ్తారు, కందిపేరులో ఏదో తీసుకుంటారు, అటు చిల్లర ఇస్తాడు, చిల్లర కదా మనం లెక్క పెట్టేది, కరెక్ట్గా ఇచ్చాడా లేదా అని. ఏ రోజు డబ్బు ఆ రోజు కరెక్ట్గా అందిందా లేదా లెక్క పెట్టుకుంటారే మీరు. అది కాదట లెక్క పెట్టుకోవాల్సింది. ఓ రూపాయి పోయినా వచ్చే నష్టమేం లేదో, 10 రూపాయలు ఎగిరిపోయినా ఇక్కడ మనకు ఆస్తులు ఏమీ పోవు. కానీ ఒక్క రోజు మిస్ అయిపోయిందా నీ జీవితంలో నుంచి, అది నువ్వు లెక్క పెట్టుకోలేకపోతున్నావా నీ జీవితంలో నుండి, అది పోయిందంటే ఎప్పటికీ నీ దగ్గరకు తిరిగి రాదు. అదే అన్నాడు ఆ పైన. ఏమన్నాడండి ఆ పైన? అధిక బలం ఉన్న ఎడల ఎన్ని సంవత్సరాలు చదవండి, ఆ వాక్యం చదవండి. మా ఆయుష్కాలం 70 ఏళ్ళు. ఒకవేళ మోర్ స్ట్రెంత్ కనుక ఉంటే అప్పుడు 80 ఏళ్ళు. ఈ కీర్తన రాసే సమయానికి ఆయనకి 80 ఏళ్ళు వచ్చేసింది. అప్పటికే 80 ఏళ్ళు వచ్చేసింది దావీదుకి, క్షమించండి మోసేస్కి.
మోసెస్కి అప్పటికే 80 years వచ్చేసినాయి. అయిపోయింది. వెనక్కి తిరిగి చూశాడు, అరే నేనేం చేశారా 80 years బాధపడుతున్నాడు. అరే నేనేం చేశారా 80 ఏళ్ళు బాధపడుతుంటే 2 చేశాడు. 1 ఒక వ్యక్తిని చంపాడు, 2 గొర్రెల్ని కాశాడు, అంతే అయిపోయింది. 80 ఏళ్ళలో నేను ఏం చేశాను? మోసే వెనక్కి తిరిగి చూస్తే ఏమీ చేయలే పాపం, దేవుడి కోసం ఏమీ చేయలే. ఒక వ్యక్తిని చంపేశాడు పాపం, 40 years అప్పుడు ఒక వ్యక్తిని చంపే పాతి పెట్టేశాడు. వాళ్ళు బెదిరించినప్పటికీ అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకో 40 ఏళ్ళు ఏం చేశాడు అంటే గొర్రెలు వేసిన వ్యర్థాన్ని ఎత్తడం, గొర్రెలకు బొచ్చు కత్తిరించడం, గొర్రెలకు స్నానం చేయించడం, గొర్రెల కంపు దగ్గర బతకడం అయిపోయింది. 80 ఏళ్ల జీవితం మోసే వెనక్కి తీసుకుంటే ఏమి సాధించలేదు అన్న బాధ ఆయన్ని కొడుతుంది గుండెల్లో నుండి. అప్పుడు అంటున్నాడు ఆయన, అయ్యా అధిక బలం ఉంటే 80 ఏళ్ళు కదా, ఆ 80 నాకు ఆల్రెడీ వచ్చేసాయి కదా, నా దినాలు ఇంకెంతకాలం ఉంటానో తెలియదు కదా, అది లెక్కించే అవకాశాన్ని అయ్యా. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. ఈరోజు మనం లెక్కించగలుగుతున్నామా? అసలు దేవుడు మనకి కాలాన్ని ఎందుకు ఇచ్చాడని ఎప్పుడైనా ఆలోచించగలిగారా? ప్రపంచంలో దేనికి లేదు కదండి సమయం. ఏమంటే ఇప్పుడు ఎంత అయింది కరెక్ట్గా అని చెప్తే ఈరోజు మీరు మాత్రమే చెప్పగలరండి. క్యాలెండర్ మనకు మాత్రమే ఉందండి, గంట మనకు మాత్రమే ఉందండి. ఇప్పుడు ఎంత అయింది చెప్పండి నాకు, ఇప్పుడు ఎంత అయింది చెప్పండి కరెక్ట్గా టైం? 10 గంటల 10 నిమిషాలు. ఎన్నో తారీఖు చెప్పండి? ఇది 26వ తారీఖు. ఎన్నో సంవత్సరం చెప్పండి? మీరు మాత్రమే చెప్పగలరు తెలుసా ఈ కాలాన్ని. ఒక కుక్క దగ్గరికి వెళ్ళి అడగండి ఈరోజు ఏ తారీఖు అని, బహు అని, దానికి అంతకుమించి ఏమి రాదు. ఓ పిల్లి దగ్గరికి వచ్చి, ఓ పిల్లి ఎంత టైం అయిందో చెప్పవే, నేను క్లాక్ మర్చిపోయానని చెప్తావు, మేమేమో అని, అంతకుమించి ఏమి రాదు. దానికి బర్త్డే తెలియదు, పిల్లులకు ఎప్పుడు బర్త్డేనో తెలియదు, ఏ వారమో తెలియదు, ఏ సంవత్సరంలో ఉన్నామో అంతకంటే తెలియదు, ఏ నిమిషం ఉంది అసలు వాటికి కాలంతో పనే లేదు. మరి పరలోకంలో కాలం ఉందా? పరలోకంలో ఏమైనా కాలం ఉందా? పరలోకంలో కూడా కాలం లేదు. అది నిత్యలోకం, నిత్యము ఉన్నవాడు ఉన్న లోకం. యెషయా చదువుంటారు కదా మీరు అనేక సార్లు. ఏమంటాడు యెషయా? ఆ శాశ్వత నివాసుడగు దేవుడు అంటాడు ఆయన. 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో కూడా ఏమంటాడు? దేవుడు శాశ్వతుడగు దేవుడు. దేవుడి దగ్గర కాలం లేదు, పరలోకంలో సమయం లేదు, పరలోకంలో గడియారాలు పని చెయ్యవు. గుర్తుపెట్టుకోండి, గడియారాలు పరలోకంలో పని. పాతాళంలోకి వెళ్ళారనుకోండి, పాతాళంలో కూడా గడియారాలు పనిచేయవు. మరి గడియారం పనిచేసేది ఒకే ఒక్క చోట, అది భూలోకంలో మాత్రమే. మిగతా ఎన్ని యుగయుగాలే. నిత్యాగ్ని అన్నాడు, నిత్య జీవం అన్నాడు. అంటే నిత్యం అంటే నీకేమి లేదని అర్థం. భూలోకంలో ఒక్కటే గడియారం పనిచేసేది, అంటే కాలం ఉన్నది. మరి కాలాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు సార్ ఈ శరీరాన్ని? అసలు ఈ మానవ పుట్టుకు ఎందుకు పుట్టాడు సార్? అసలు మానవుడిగా నేను ఎందుకు ఈ లోకంలో జన్మించాను సార్ అంటే, బైబిల్ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. మన ముందు పుట్ల, మన పని ముందు పుట్టింది. పని లేకపోతే వస్తువు రాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మా, మీలో ఎంతమందిలో మిక్సీలు ఉన్నాయి? అందరిలో మిక్సీలు ఉంటాయిగా. ఏసీలు అయితే అందరి ఇళ్లలో ఉండవు, అందుకని మిక్సీ గురించి మాట్లాడు. మిక్సీలు అయితే అందరి ఇళ్లలో ఉన్నాయి కదా. మిక్సీ ముందు వచ్చి తర్వాత పని వచ్చిందా? లేదంటే ముందుగానే మిక్సీలో ఇవన్నీ గ్రైండ్ చెయ్యాలి కాబట్టి ముందు పని వచ్చిన తర్వాత మిక్సీ వచ్చిందా? ముందు పని వచ్చింది. ఏంటా పని? మిక్సీ కొనక ముందు నీకున్న పని ఏంటి? ఒరే రోజు రోట్లో వేసి నూరలేకపోతున్నా, రోజు రోటి దగ్గరికి వెళ్ళి అదంతా పాతకాలం, ఆ పద్ధతులన్నీ అయిపోయినాయి, 5 నిమిషాల్లో చక్కగా నా దగ్గరికి రావాలి ఒక మసాలా అని ముందు పని వచ్చింది బుర్రలోకి. అప్పుడు నీ కాళ్ళు పరిగెత్తినాయి షాప్లోకి, అప్పుడు మిక్సీ తీసుకొచ్చావు ఇంట్లోకి. అంటే ముందు పని వచ్చింది, తర్వాత మిక్సీ వచ్చింది. ముందు బట్టలు ఉతకాలి, చేతులు నొప్పులు పడుతున్నాయి, కాలం సరిపోవట్లా, ఇది పని. దీనికోసం షాప్కి వెళ్ళావు, వాషింగ్ మిషన్ వాడావు. పని ముందు వచ్చింది, వస్తువు తర్వాత వచ్చింది. అంతేనా? ఏసీ అయినా అంతే. ఎండాకాలం కూలర్ కొన్నారా? ఎండాకాలం గట్టి కూలర్ కొన్నారా? కూలర్ కొని ఉంటారు కదా చాలా మంది. పాపం ఎండాకాలం వస్తే తట్టుకోలేవు, ఎండలకు తట్టుకోలేవు, కూలర్ కొంటాం. కూలర్ కొనిన తర్వాత ఆలోచన రాలేదు మనకి, అరే కూలర్ ఉంది కదా, చల్లగా ఉంటుంది కదా అని. ఇప్పుడే అంటావు నువ్వు, అప్పుడే ఇలా చల్లగా ఉండటం కోసమే కూలర్ కొన్నావు. అసలు నువ్వు కూలర్ కొనిన తర్వాత ఆలోచన కాదు, ఆలోచన వచ్చిన తర్వాతే కూలర్ వచ్చింది. ఇది నీకు అర్థమైతే నువ్వు పుట్టిన తర్వాత పని రాలా,
నువ్వు పుట్టిన తర్వాత ఇది చెయ్యాలని పని రాలా, పని వచ్చిన తర్వాత పని చెయ్యటం కోసం నువ్వు వచ్చావు. నీ మసాలా దంచటం కోసమే మిక్సీ వచ్చింది, నీ బట్టలు ఉతకటం కోసమే వాషింగ్ మిషన్ వచ్చింది, నీ నీళ్ళని కూల్ చేయటం కోసమే ఫ్రిడ్జ్ వచ్చింది. దేవుడి పని చెయ్యటం కోసమే నువ్వు వచ్చావు. అలా చదవండి, ఎఫెసీ 2:10 ఏమంటున్నాడు ఆయన? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చొప్పున. అంటే ముందుగా, అదే అంటారు చూసారు, ముందుగా. ఆ పదం చూడండి, ముందుగా. ఏంటట ముందుగా? ముందుగా ఏం సిద్ధపరచబడిందట? సత్క్రియలు. ఏంటా సత్క్రియలు? ఈ భూలోకంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మిక్సీకి ఒక పని ఎలాగైతే ఉందో, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్, ఫ్యాన్, లైట్ అన్నిటికీ ఎలాగైతే ఒక పని ఉందో, నీకు కూడా ఒక పని ఉంది. ఏడు నోరు వాయాలేని వస్తువులకే పనులు ఉన్నప్పుడు నోరు వాయ ఉన్న నీకు నాకు పని లేకపోవటం ఏంటండి? అవునా? కదలని గ్యాస్ బండకే పెద్ద పని ఉన్నప్పుడు కదిలే నీకు నాకు పని లేకుండా ఎందుకు వస్తామండి ఇక్కడక? ఓరకనే మన ఇంట్లోకి ఏ వస్తువు రానప్పుడు ఓరకనే నువ్వు భూలోకానికి ఎట్లా వస్తా? ఇంట్లో పనికిరాని వస్తువు ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు? మీ ఇళ్లలో అంటే పనికిరాని వస్తువులు ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? అమ్మేస్తారా లేదా? ఒకడు వస్తాడు ఉల్లిపాయలు అనుకుంటే ఒకడు వస్తాడు మా దగ్గర అయితే ఇంట్లో పనికిరాని అన్నీ అడిగేస్తాడు. ఇంకొంతమంది ఉంటారు జుట్టు ఊడిపోతుంది చూసారా, అది కూడా అమ్ముతారు కొంతమంది, చిట్టెంటికలో పట్టుకుంటారు. పనికిరాని ఏవి ఇంట్లో ఉంచుకోం, పనికి వస్తేనే ఇంట్లో వస్తువు ఉండేది. పనికి రాకపోతే ఇంట్లో ఆ వస్తువు ఉండదు, అమ్మేసేవాడికి అమ్మేస్తాం. ఇది నీకు అర్థమైతే నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నీకు ఆయుష్కాలం ఉంది. పని చెయ్యాలి గనుకే నీకు ఆయుష్కాలం ఉంది. లేదనుకో నీతో పని ఆయుష్యం ఉండేది కాదు. ఇప్పటికీ మీరు భూమి మీద ఇలా బ్రతుకున్నారంటే, ఇప్పటికీ 2 ముక్కులలో నుండి నాస్ట్రిల్స్ లో నుంచి గాలి వెళ్తుందనంటే నీకేదో పడుంది ఇంకా ఇక్కడ. నువ్వు చెయ్యాల్సింది ఏదో బాకీ ఉంది ఇంకా ఇక్కడ. నువ్వు ఈ లోకంలో చెయ్యవలసిన ధర్మదేవ కార్యక్రమాలు ఏవో ఉన్నాయి ఇక్కడ. మీరు ఆ పని చేస్తున్నారా? మరి ఆ పనిలో మీరు ఉన్నారా? పని మర్చిపోయారా? ఆలోచించండి ఒకసారి. అసలు దేవుడు మనకి శరీరం, నిన్న మీకు చెప్పాను, మీకు గుర్తుందా? మర్చిపోయారా? శరీరం విలువ ఎంత అని చెప్పాను నిన్న, మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్పాను. నిన్న ఎంతమ్మా? నిన్న చెప్పాను. విత్ డిఎన్ఏతో సహా ఎంత అయిందంటే, విత్ డిఎన్ఏ లేదంటే ఎముకలో ఉన్న గుజ్జును కూడా లెక్క పెట్టి మానవుల్లోని ప్రతి అణువును లెక్క పెట్టిన తర్వాత తేల్చిన సంగతి ఏమనగా 348 కోట్ల రూపాయలు ఈ మానవుడి దేహం. ఎన్ని కోట్లు? 348 కోట్లు. ఎందుకు ఇచ్చాడో తెలుసా ఇన్ని కోట్ల రూపాయలు ఈ దేహాన్ని మనందరికీ? ఒక పెద్ద పనుంది నీకు ఈ భూలోకంలో. ఆ పెద్ద పని ఏంటో తెలుసా నీకు నాకున్నది? ఆయన ఉన్న లోకానికి నువ్వు చేరుకోవటానికి చెయ్యాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ గనక నువ్వు కరెక్ట్గా చేస్తే ఆయన ఉన్న లోకానికి వెళ్తావు. ఇదొక ట్రయల్. భూలోకం అనేది ఒక ప్రయోగశాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మందికి బండ్లు నడుపుతూ ఉంటారు కదా, స్కూటీలు, బైకులు. వెంటనే హైవే మీదకి ఎక్కకూడదు. నువ్వు ముందు నీకు ఆర్టీఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. మీలో ఎంతమంది బండ్లు నడుపుతున్నారు? డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమంది దగ్గర ఉందో మీకే తెలుసు. డ్రైవింగ్ లైసెన్స్. ఆ డ్రైవింగ్ లైసెన్స్ నీకు రావాలంటే ఏంటి? ఇంతకీ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటి సార్? డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏదో కాదు, హైవే మీదకి నువ్వు ఎక్కటానికి అవసరపడవని ప్రభుత్వం నీకు ఇచ్చేది. అది లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అసలు పోలీసుల ముందు బండి ఆగంగానే నేను అడిగేది కూడా ఇదే. పోలీసులు ఆగుతారు కదా ఫస్ట్ బండి ఆపంగానే ముందే చేస్తారు లైసెన్స్ అంటే, ఆ తర్వాత హెల్మెట్, ఆ తర్వాత మిగతా హెల్మెట్. అంటే ఏంటిది? డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటంటే హైవే ఎక్కడానికి నీకు అర్హత ఉందా లేదా, లేదంటే ఒక రోడ్డు మీద నీకు బండి డ్రైవ్ చేయడానికి నీకు అర్హత ఉందా లేదా. ఇది దీన్ని నువ్వు సంపాదించాలి. దీన్ని సంపాదించాలంటే ఎలాగా? దానికి ఆర్టీఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. ప్రతి ఊర్లో ఉంటుంది. మీకు కూడా నాకు తెలిసి ఐజాలోనో లేదంటే మీ గద్వాల్లోనో ఎక్కడ ఉంటుంది. మీకు కూడా గద్వాల్ ఉంటుంది. గద్వాల్కి వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే గద్వాల్ వెళ్ళండి. మీరు గద్వాల్లో ఒక ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ నువ్వేం చేయాలంటే, ఇరుకు రోడ్లు ఉంటాయి అక్కడ, సన్నగా వంకర్లు తిరిగి స్పీడ్ బ్రేకర్లు ఇలా ఉండి ఒక 3-4 ఎకరాలు ఇంత పెద్ద గ్రౌండ్లో ఉంటుంది. అది ఆ గ్రౌండ్లో నువ్వు తీసుకొని వెళ్ళాలి బండిని. వెళ్తారు. ఏంటంటారు? సార్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి సార్. సరే ఓ పని చేయి, ఎంతో ఉంటుంది, ఫీజు ఎంతో కట్టించుకుంటారు. నీకు ఒక రోజు ఇస్తారు స్లాట్. ఆ రోజు నువ్వు రావాలి. వచ్చి నీ బండిని తీసుకొని
ఆ రోడ్లో మొత్తం ఒకసారి ట్రైన్ వేసి చూపించాలి. నీ కాళ్ళు కింద పెట్టకూడదు, అక్కడ కండిషన్ ఉంది. నువ్వు ఇలా వంపు తిరిగే దగ్గర కూడా కాళ్ళు కింద పెట్టడం, బ్రేక్ వేయటం, సడన్గా ఆపటం చేయకూడదు. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఎలా తోలుతున్నావు, ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా పాటిస్తున్నావా లేదా నియమ నిబంధనలని, గేర్లు సరిగ్గా మారుస్తున్నావా లేదా, నీ మీద కరెక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేవాడికి నమ్మకం ఉంటే అప్పుడు నిన్ను పిలుస్తాడు. వీడు బాగా డ్రైవ్ చేశాడు రా, వీడికి ఇచ్చాడు సర్టిఫికేట్. అప్పుడు నువ్వు ఆ సర్టిఫికేట్ తీసుకొని రోడ్డు ఎక్కితే నీ ఇష్టం ఎట్లాగే డ్రైవ్ చేస్తావు. ఇది నీకు అర్థమైతే మన పరలోకం అనేది ఏదైతే ఉందో, దేవుడున్న లోకం ఏదైతే ఉందో, ఆ దేవుడున్న లోకం ఒక హైవే, దేవుడున్న లోకం ఒక పెద్ద రోడ్డు లాంటిది. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే ఒక ఆర్టీఓ ఆఫీస్ ఉండాలి. ఆ ఆర్టీఓ ఆఫీసే ఈ భూలోకం. ఈ భూలోకంలో నీకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు దీన్ని కరెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతున్నావా లేదా, పాపం చేయాలనిపిస్తుంది కాళ్ళు కింద పెట్టుకొని డ్రైవ్ చేయగలుగుతున్నాడా లేదా, వ్యభిచారం చేయాలనిపిస్తుంది బ్రేక్లు వేయకుండా చక్కగా అలా వెళ్ళిపోతున్నాడా లేదా, ఇక్కడ వచ్చే ప్రతి గతుకుని సరిగ్గా ఎక్కగలుగుతున్నాడా, ప్రతి వంపుని సరిగ్గా తీయగలుగుతున్నాడా, వీడు సక్సెస్ఫుల్ గా ఇక్కడ ఈ బండిని డ్రైవ్ చేస్తున్నాడా లేదా అని దేవుడు చెక్ చేసే ఒక ప్రయోగశాల ఈ భూలోకం. అర్థమైందా మీకు? ఈ యొక్క పరీక్ష కోసం నిన్ను ఈ లోకానికి పెట్టాడు. ఈ డ్రైవింగ్ పరీక్ష ఏంటి? డ్రైవింగ్ సార్ మా దగ్గర బండి ఎక్కలేదు సార్. బండి ఏదో కాదు, ఇదిగో 348 కోట్ల బండి ఉంది, అదే నీ బండి. ఏ బండి మీది? మీ బండ్లు ఎక్కడ? అబ్బాయి మా బండ్లుగా సైకిల్ కూడా లేదు సార్ అనకండి. మీ ఇక్కడికి వచ్చినాయి బండ్లే, ఇది ఇవన్నీ పార్కింగ్ చేసిన బండ్లు ఇవన్నీ. నేనో బండి, మీరో బండి, మన బండిల విలువ 348 కోట్లు. మరి డ్రైవింగ్ చేసేది ఎవరు సార్? నీ లోపల ఉన్న ఆత్మ. ఆత్మ 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 అనేవాడు డ్రైవింగ్ చేస్తున్నాడు బండిని. ఈ బండి నాడు కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా చెక్ చేయబడుతుంది ఈ భూలోకంలో. ఇక్కడ చేస్తే మరో లోకంలో నీకు ఇంతకంటే గొప్ప బండి ఇస్తాడు. నీకు అప్పుడు ఇంతకంటే గొప్ప బండి. నీకు విలువ తెలియాలి కదా. అసలు ఈ భూలోకానికి ఎందుకు వచ్చావో ఒక ఉదాహరణ చూపిస్తానండి మీకు. గుజరాత్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు శివజీ డోలాకియా. ఆయన పేరు శివజీ డోలాకియా. ఈ శివజీ డోలాకియా అనే వ్యక్తికి కొడుకున్నాడు, అతని పేరు ద్రవ్య డోలాకియా. ఒకరోజు వాళ్ళ నాన్నకి ఒకటి అనిపించింది. వాళ్ళ నాన్న ఏమనుకున్నాడంటే, వాళ్ళ నాన్నకి 6,000 కోట్లు ఆస్తి అండి. 8,000 కోట్లు? మీరు ఎవరికైనా ఒక 6 ఎకరాలైనా ఉన్నాయా కనీసం? అసలు 1 కోటి రూపాయలైనా ఉన్నాయా? ఆ నాన్నకి ఎన్ని కోట్లు తెలుసా? 6,000 కోట్లు. డైమండ్ మర్చెంట్, వజ్రాల వ్యాపారి. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒరే, 6,000 కోట్ల రూపాయల ఆస్తి నా దగ్గర ఉంది కదా, నా కడుపులో వీడు పుట్టాడు కదా, అతనికి ఒక అబ్బాయి ఉన్నాడు, నా కడుపులో వీడు పుట్టాడు కదా, వీడికి రాసిస్తే ఈ ఆస్తిని వీడు దుర్వినియోగం చేసుకుంటాడా సద్వినియోగం చేసుకుంటాడని ఒక అనుమానం వచ్చింది వాళ్ళ నాన్నకి. నేను కష్టపడి 6,000 కోట్ల ఆస్తి సంపాదించా, వీడికి గనక ఆస్తి తేరగా రాసిస్తే వీడు సద్వినియోగం చేసుకుంటాడా దుర్వినియోగం చేసుకుంటాడా అని ఒక అనుమానం వచ్చింది. అందుకని ఏం చేశాడంటే 6,000 కోట్ల రూపాయల ఆస్తిని వాడికి ఇవ్వకుండా ముందు ఒక 6,000 ఇచ్చాడు. మరి ఇట్రారా అన్నాడు. చెప్పండి డాడీ, ఈ 6,000-7,000 రూపాయలు తీసుకోరా. ఏం చేయాలి డాడీ? ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళిపో. ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళిపోయి అక్కడ నువ్వేం చేస్తావంటే, నా పేరు చెప్పకుండా, నేను పలానా వ్యక్తి కొడుకునే పేరు చెప్పకుండా ఎలా బతుకుతావో బతికి చూపించు. ఈ 6,000 ఖర్చు పెట్టు. ఈ 6,000 కేవలం నువ్వు ప్రాణాపాయ స్థితిలో అత్యవసర పరిస్థితుల్లోనే ఖర్చు పెట్టాలి. 3 జతల బట్టలు, 6,000 రూపాయల క్యాష్ జేబులో పెట్టి పంపించేశాడు. ఎలా బతుకుతావు బతుకు. కొన్ని రూల్స్ పెట్టాడు, కొన్ని కండిషన్స్ పెట్టాడు. అవేంటో తెలుసా? ఎక్కడ నువ్వు నా పేరు చెప్పకూడదు. నెంబర్ 2, ఎక్కడ వారానికి మించి పని చేయకూడదు. నెంబర్ 3, వెళ్ళిన ఏ చోట కూడా నువ్వు తప్పు చేయకుండా బతకాలి. ఈ 6,000 రూపాయలని నువ్వు సద్వినియోగం చేసుకుని నా దగ్గరికి తీసుకొస్తే అప్పుడు నీకు 6,000 కోట్ల ఆస్తి ఇస్తా అని చెప్పి పంపించాడు. అప్పుడు ఆ వ్యక్తి చార్మినార్ దగ్గరికి వచ్చి ఎలా అమ్ముకున్నాడో, చెప్పుల షాపులో ఎన్ని కష్టాలు పడ్డాడో, తిండి లేక ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, చివరికి ఎలాగ డబ్బు విలువ తెలిసి వచ్చిందో, ఎలా వాళ్ళ నాన్న తనకి తిరిగి ఇచ్చాడో ఒకసారి వచ్చిన వీడియో చూపిస్తా చూడండి. నాన్న ఫస్ట్ యూట్యూబ్ లింక్ ఉంది కదా, ఆ వీడియో ఒకసారి చూపించు. ఘటనలో కోకలు పదిస్తే కొడుకు మంచి నీళ్ళల్లా ఖర్చు పెట్టిన ఘటనలో కోకలలు. కారణం అక్కడ కష్టం విలువ తెలియడం, ఇక్కడ కష్టం అంటే ఏమాత్రం తెలియకపోవడమే. ఈ విషయం ఒడిసిపట్టిన ఒక కోటీశ్వరుడైన తండ్రి కొడుకును 4 రోజుల పాటు బయటకు వెళ్లి బతికి చూపించమని సవాల్ విసిరాడు. తండ్రి విసిరిన ఆ ఛాలెంజ్ కొడుకు ఎలా స్వీకరించాడు, ఏమా కదా ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2014 దీపావళి సీజన్ లో ఒక వ్యాపారి తన ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు బోనస్ గా ఇచ్చారన్న వార్తలు వచ్చాయి.
వజ్రాల వ్యాపారి. అతడి ఆస్తిపస్తుల విలువెంతో తెలుసా? అక్షరాల 6,000 కోట్లు. వజ్రం కూడబెట్టి ఎంతగా సంపాదించాడు. కింద నుంచి పైకి వచ్చిన వాడు కావడం వల్ల డబ్బు విలువ బాగా తెలిసిన వాడు తోలాకియా. వజ్రాన్నే కాదు, మనిషిని కూడా ఎంత సానబెడితే అంత మెరుస్తుందన్న గట్టి నమ్మకం ఈ వజ్రాల వ్యాపారిది. అందుకే కొడుకు ద్రవ్యను కూడా సానపెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. రూపాయి సంపాదించాలంటే ఎంతో కష్టమో తెలిసొచ్చేలా చేయాలనుకున్నాడు. అంతే, ఒక సవాల్ విసిరాడు. తన డబ్బు వాడకుండా నెల రోజుల పాటు బయట బతికి రమ్మన్నాడు. ఇంతకీ తండ్రి ఆడమన్న ఈ రియల్ గేమ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో తెలుసా? రూల్ నెంబర్ 1, కోటీశ్వరుడు కొడుకని ఎక్కడా చెప్పకూడదు. రూల్ నెంబర్ 2, పనిచేసిన చోట వారం రోజులకు మించి ఉండరాదు. రూల్ నెంబర్ 3, ఎంత అవసరమైనా తండ్రి ఇచ్చిన 7,000 రూపాయలను వాడకూడదు. అంతేకాదు, మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. జూన్ 21న భాష తెలియని, స్నేహితులెవరూ లేని కేరళలోని కొచ్చికి 3 జతల బట్టలతో చేరుకున్నాడు ద్రవ్య. 5 రోజుల పాటు ద్రవ్య ఈ ఊళ్ళో తిరగని చోటు లేదు. ఎక్కడా పని దొరకలేదు సరికదా, గ్రహాంతరవాసిని చూసినట్టు చూశారు. తన వేష భాషల ఛాయలే మాత్రం కనిపించకుండా మొహంలో దైన్యాన్ని పురికిపుచ్చుకుని పని అడగడం మొదలెట్టాడు. తాను అసలే పేదవాడినని, ఇంటర్మీడియట్ చదువుకున్నానని, ఎంతో కష్టంగా ఉందని, ఇంట్లో డబ్బు అవసరం చాలా ఉందని అన్నాడు. మొత్తానికి కేరళెల్లూరులోని ఒక బేకరీలో పనికి కుదిరాడు. అలాగని జాబ్ దొరికింది కదా అని ఒకే చోట వారానికన్నా మించి ఉండకూడదన్న కండిషన్ గుర్తొచ్చింది. ఈ జాబ్ తర్వాత కాల్ సెంటర్ లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ వారం చేసి చెప్పుల షాప్ లో పనికి కుదిరాడు. మెక్డొనాల్డ్స్ లాంటి ఫుడ్ చైన్స్ లో జాబ్ చేశాడు. ఇంత చేస్తే ద్రవ్య సంపాదన 4,000కు మించేది కాదు. అసలే విలాస జీవితం గడిపిన వాడు. ఈ 4,000 తడి గంట పాకెట్ మనీకి సరిపోవు. కానీ ఉన్నతలు సర్దుకుంటే జీవితం పాఠం తెలిసేది. అది వంటబట్టించుకోవాలంటే కష్టపడక తప్పదు. అందుకే రోజుకు 40 రూపాయలు పెట్టి ఒంటిపూట మాత్రమే భోజనం చేసేవాడు. అప్పటికి తానుండే లాడ్జ్కి రోజుకు 250 రూపాయలు అద్దె ఇవ్వాలి. ఆదాయం జానెడైతే ఖర్చు మూరెడు. అప్పుడు తెలిసింది జీవితం అంటే. బయట జనం ఎంత కష్టపడుతున్నారో స్పష్టమైంది. తిండి తిప్పల కోసం ఒక్కొక్కరు ఎన్నేసి పాటలు పడుతున్నారో అవగతమైంది. ద్రవ్య 60 షాపులు, మరెన్నో కంపెనీలు తిరిగాడు. తానెవరో చెప్పకుండా ఉద్యోగం ఉంటే ఇస్తారా అంటూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాడు. అప్పుడే తనకు జాబ్ విలువ తెలిసొచ్చిందని అంటాడు ద్రవ్య. జీవిత పాఠం మరే యూనివర్సిటీ బోధించదు. అప్పటికి తాను US లో MBA చదివాడు. ఆ కోర్సులో ఎలాంటి జీవిత సత్యాలు ఎక్కడా నేర్పలేదు. అనుభవపూర్వకంగానే ఇవన్నీ తెలుసుకోవాలన్నది తండ్రి సౌజీ ఉద్దేశం. జీవితాన్ని ఎంతగా కాచి వడపోశాడు కాబట్టి హరే కృష్ణ డైమండ్స్ వాళ్ళ నాన్న ఉద్దేశం ఏంటంటే, ఆ తండ్రి ఉద్దేశం ఏంటంటే, నా కొడుకు చేతిలో ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి పెట్టాలి అని అంటే వీడు ముందుగా ఒక 7,000 రూపాయలని ఎలాగ అనుభవిస్తాడో, వీటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో, వీటిని ఎలా భద్రంగా కాపాడుకుంటాడో, వీటిని ఎంత జాగ్రత్తగా అట్టి పెట్టుకుంటాడో ముందు పరీక్షించిన తర్వాతే ఇద్దాము అని అనుకున్నాడు తండ్రి. అందుకని 6,000 కోట్లు ఒక్కసారికి ఇవ్వకుండా దానిలో నుంచి ఒక కేవలం 7,000 రూపాయలు వాడి చేతిలో పెట్టి నువ్వు బ్రతికి చూపించరా బిడ్డ అన్నాడు. అప్పుడు అతను వెళ్ళాడు. మీరు చూశారు కదా, ఇప్పటిదాకా చెప్పుల షాపులో పనిచేశాడు, బేకరీలో పనిచేశాడు, ఎక్కడ పడితే అక్కడ పనిచేశాడు, కింద పడ్డాడు, పైన పడ్డాడు, ఒక్క పూట మాత్రమే భోజనం చేశాడు, చీకొట్టించుకున్నాడు, అందరి చేత తిట్లు తిన్నాడు. చివరికి కాపాడుకొని వాళ్ళ నాన్న దగ్గరికి విజయోత్సాహంతో తిరిగి వెళ్తే అప్పుడు వాళ్ళ నాన్న 6,000 కోట్ల రూపాయల ఆస్తిని బిడ్డకిచ్చేశాడు. ఈ కథనం మీకు అర్థమైతే, ఈ నిజ జీవితంలో జరిగిన నిజ ఘటన మీకు అర్థమైతే మానవ జీవితం కూడా జరిగింది ఇందుకే. ఎందుకు జరిగింది సార్ మా మానవ జీవితం? దేవుడు నీకు తన ఆస్తి అయిన పరలోకాన్ని ఇద్దామనుకుంటున్నాడు. దేవుడు తన పరలోక స్వాస్థ్యాన్ని నీ కళ్ళ ముందు పెడదాం అనుకుంటున్నాడు. మరి ఆ పరలోకాన్ని నువ్వు ఎలాగా 6,000 కోట్ల ఆస్తి అతనికి ఎలాగైతే ఉందో దేవుడికి దగ్గర కోటాను 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 కోట్ల 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 రూపాయల ఆస్తులు పెట్టిన పరలోకంలో చిన్న ఇతక రేణువుడు కూడా కొనలేవు. అంత గొప్ప ప్రపంచం పరలోకం, ద గ్రేటెస్ట్ వరల్డ్. అది అంత గొప్ప ప్రపంచాన్ని నీకు ఇవ్వాలనుకుంటుంటే వారసుడిగా ఓరకనే ఇచ్చేస్తాడా నీకు? ఓరకనే రాసిచ్చేస్తాడా నీకు? నాకు కాదు కాదు కాదు. ముందు ఒక పరీక్ష పెడదాం అనుకున్నాను.
సరే సరే వీడికి పరీక్ష పెడదాం. ఏం చేద్దాం ఆ పరీక్ష? ఒక విశ్వాన్ని సృష్టిస్తాం. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆ విశ్వంలో ఒక చిట్టి భూలోకాన్ని సృష్టిద్దాం. ఆ తర్వాత ఏం చేద్దాం? దానిలో ఒక ఇండియాని సృష్టిద్దాం. దానిలో ఏం చేద్దాం? దానిలో ఒక మిట్టదొడ్డిని సృష్టించి దానిలో దీన్ని పెడదాం. అది దేవుడు అనుకుంది. అలానే నువ్వు వచ్చావు ఈ లోకానికి. ఆ ద్రవ్య డొలాకియాకి నెల రోజులు ఇచ్చాడు టైంని, నీకు నాకు 70 ఏళ్ళు ఇచ్చాడు టైం, 40 ఏళ్ళు ఇచ్చాడు టైం, 80 ఏళ్ళు ఇచ్చాడు టైం. ఆ నెల రోజుల లోపల అతను కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏంటా కండిషన్స్ పెట్టాడిందా మీరు చూసారు? ఏం పెట్టారు? వారానికి మించి ఎక్కడ, రెండోది నా పేరు ఎక్కడ కూడా, ఈ 7,000 రూపాయలు నువ్వు ఎక్కడ కూడా. దేవుడు కూడా మనకు కొన్ని కండిషన్స్ పెట్టాడు. నువ్వు ఎక్కడా పాపం చేయకూడదు, నువ్వు దేనికి లొంగకూడదు, నువ్వు దేని వ్యసనాల బారిన పడిపోకూడదు. నీకు ఇచ్చిన ఈ కాలాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని నా దగ్గరికి రా, నీ పరలోకం ఇస్తాను. అది దేవుడు మానవుడికి పెట్టిన ఒక అతి పెద్ద టాస్క్. ఎంతమంది ఆ టాస్క్ని నెరవేర్చే పనిలో ఉన్నారు చెప్పండి. ఒకసారి మీ అందరూ కూడా బైబిల్ లేఖనాలను తెరవండి. పరలోకం ఎలాంటిదో, పరలోకం ఎట్టిదో మహానుభావుడు మాట్లాడుతూ చాలా గొప్ప మాటలు మన ముందు ఉంచాడండి. ఆయన చాలా గొప్ప మాటలు మన ముందు ఉంచాడు. ఒకసారి మనందరం ఎవరమాట, మనందరం ఎక్కడి వారమాట, ఒకసారి మీరు అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలను ఓపెన్ చేసి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనందరం ఎవరమో చెప్తున్నాడు. మనందరం ఎవరమో చెప్తున్నాడు అక్కడ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం. ఇందాక శవజీ వారసుడు ద్రవ్య, పరలోకముందున్న తండ్రి వారసులం మనం. అదే అన్నాడు, పిల్లలైతే మీరు వారసులు. అనగా ఎవరి వారసులమట? దేవుని వారసులమట. ఎవరమట? మనందరం పనోళ్ళం కాదు, లేదంటే జంతువుల కంటే గొప్పోళ్ళం కాదు. ఈరోజు సైన్స్ లో ఒక శక్తి ఏం చెప్తుందంటే మనిషి ఒక పశువు అండి, ఆధునిక పశువు అండి అని చెప్తుంది. మనిషి చిచి పశువు కాదాడు, ఏదో కోతి నుంచి రూపాంతరం చెందినవాడు కాదాడు. బై న్యాచురల్ సెలక్షన్ ద్వారా ఈడేదో పుట్టుకు రాలేదు. ప్రపంచం ఏం చెప్తుందంటే, ప్రపంచంలో ఎవల్యూషన్ ఏం చెప్తుందంటే ముందు తోకుంటే తర్వాత తోకపోయింది, ముందు గొంతు ఉండేది కదా తర్వాత గొంతు వచ్చింది, అవసరం లేనివన్నీ పోయాయి, అవసరం ఉన్నాయన్నీ ఉన్నాయి అనే ఒక అనవసరమైనటువంటి థియరీని తీసుకొచ్చాడు డార్విన్. అలా కాదు, నువ్వు పర్ఫెక్ట్ డిజైన్లో చేయబడ్డావు గుర్తుపెట్టుకో, దేవుని పోలికలో చేయబడ్డావు గుర్తుపెట్టుకో, దేవుని స్వరూపంలో చేయబడ్డావు గుర్తుపెట్టుకో. మరి ఆయన స్వరూపం వచ్చి ఆయన పోలిక వచ్చిన నువ్వు ఈ రోజు ఈ భూమి మీద ఏం చేస్తున్నావు ఆలోచించు. అదే అంటాడు ఇక్కడ, మీరు మామూలు వాళ్ళు కాదురా, మీరు ఏదో ఈ లోకంలో సీరియల్ తీస్తానికి, సినిమాలు చూస్తానికి, మందు తెచ్చుకొని తాగటానికి, సిగరెట్ తాగటానికి కాదురా మీరు వచ్చింది నా వారసుడుగా, నాకు పుట్టిన వాళ్ళగా. అప్పుడప్పుడు అంటుంటాం కదా మనం, ఏమంటావు, నా కడుపు చెడ పుట్టేవారు అంటుంటాం. ఈ మధ్య బండి సంజయ్ గారు కుమారుడి విషయంలో ఏదో పోక్సో చట్టం ఏదో వచ్చింది, ఆయన మీద కేసు ఏదో వేసారు. ఒక మైనర్ ఆడపిల్లని ఏదో అన్నాడు. మీది కూడా తెలంగాణ అనేది, కర్ణాటక కిందకు వచ్చింది. తెలంగాణనే కదా, వెరీ గుడ్. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు కదా. బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ అనే వ్యక్తి పోక్సో చట్టం కింద బుక్ అయ్యాడు. కరెక్టా కాదా మనకి ఇంకా క్లారిటీ తెలియదు, వివరాలు తెలియాల్సినవి ఉన్నాయి. అయితే ఈరోజు అతని మీద పెడుతున్న బీజేపీ కార్యకర్తలు ఆ కింద కామెంట్లు ఏం పెడుతున్నారు తెలుసా? మా సంజయ్ అన్న కడుపులు చెడబుట్టేవారు అని పెడుతున్నారు. మా అన్న కేంద్ర మంత్రి లాంటి వాడు రా బాబు, కేంద్ర సహాయ మంత్రి రా బాబు, ఆయన కడుపులు ఎట్టెట్ట పుట్టేవరా బాబు అని అంటున్నారు ఆయన. ఇప్పుడు అంటే ఒక మంచి వ్యక్తి గర్భాన పుట్టి చెడిపోతే చెడ్డ పుట్టుక గనక అయితే, దేవదేవుని పిల్లలుగా పుట్టిన మనం, సర్వలోకాలను సృష్టించిన వాని కుమారులుగా వారసులుగా పుట్టిన మనం, ఒక మందు దాగి ఒక సిగరెట్ దాగి రోడ్లెమ్మడ బలాదురుగా తిరుగుతున్నావంటే నువ్వు ఎంత చెడబుట్టిన కుమారుడు అయ్యావో ఆ దేవదేవుడికి ఆలోచించుకో. అర్థమవుతుందా? ప్రపంచంలో అందరూ బిజీగా ఉన్నారు, ఆయా పనులలో అందరూ నిమగ్నమైపోయి ఉన్నారు. ఏ పని పాట లేకుండా తిరుగుతున్న బలాదూరు వల్ల మనమే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా అంతే కదా, గలతీలకు అపోస్తుడైన పౌలు గారు రాసిన పత్రిక చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7కు రండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7కు రండి. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే.
కుమారుడవైతే వారసుడవే. వారసుడవే, నువ్వు కుమారుడవైతే క్రీస్తు నందు వారసుడవే. బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ దగ్గర నా దగ్గర ఉన్న ఈ దివ్య గ్రంథం మనందరికీ బోధిస్తున్నది ఏంటో తెలుసా? యు ఆర్ హెయిర్ ఆఫ్ గాడ్, యు ఆర్ లెగసీ ఆఫ్ గాడ్. మనం దేవుని వారసుడవు నువ్వు. ఎస్, మనందరం దేవదేవుని ఆస్తిని అనుభవించటానికి పుట్టిన కారణ జన్ములం మనందరం. మరి ఏం చేస్తున్నాం ఆలోచించండి ఒకసారి. మరి మనం ఏం చేస్తున్నాం? ఎలా ప్రవర్తిస్తున్నాం? ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాం. అసలు బాప్తీసాలు ఎంతమంది పొందాం? ఈరోజు బాప్తీసాలు పొందిన వాళ్ళు ఉన్నారండి? మీరు ఎంతమంది రక్షణ పొందారండి? రక్షణ లేదు, పాలు లేదు. మళ్ళీ కొంతమంది ఏమంటారు తెలుసా? ఆ బాప్తీసం పొందిన వాళ్ళు ఏమంత బాగుపడ్డారులే కానీ అంటారు. మళ్ళీ దిక్కుమల డైలాగు. నేను చాలా చోట్ల చాలా ప్రాంతాలకు వెళ్తుంటే లేదు, అరే నేను బాప్తీసం పొందంటారు. ఆ బాప్తీసం పొందిన వాళ్ళు ఏమంత బాగున్నారులే అన్న, ఇప్పుడు నేను పొంది ఏం చేయాలంట. అదే నేను ఒక మాట చెప్తాను. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని స్కూల్కి పంపడం ఆపేసావు నీ పిల్లల్ని. ఏం స్కూల్ అన్న ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఏం పంపిస్తాం అని అంటున్నావా? హాస్పిటల్కి పోయిన వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఈ అయ్యగారి లెక్క ఏంటి? ఇప్పుడు ఈ అయ్యగారి లెక్కలో బాప్తీసం పొందిన వాళ్ళందరూ బాగుండాలి కదా. మరి బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరు అందరూ బాగోలేదు కాబట్టి బాప్తీసం తీసుకొని అన్నాడు. మరి హాస్పిటల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కోలుకొని వస్తున్నారా? హాస్పిటల్ నుంచి డెడ్ బాడీలు బయటకు వస్తాయా రాదా చచ్చిపోయి? మీరు చెప్పండి అమ్మా. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో సావులు జరుగుతాయా జరగవా? డెడ్ బాడీలు బయటకు వస్తాయా రావా? ఏం హాస్పిటల్ అన్న పోయిన వాళ్ళందరూ ఎంతమంది తిరిగి వస్తున్నారు, నీ వాళ్ళు ఎట్లా చచ్చిపోతావు, గుండెకి సత్తాను అని ఎవడైనా అంటాడా? అట్టా అంట మళ్ళా. అదేంద్రా మరి హాస్పిటల్ పోయిన వాళ్ళు అందరూ బాగుపడి రావట్లేదుగా, కొంతమంది శవాలు వస్తున్నారుగా, మరి నువ్వెందుకు హాస్పిటల్ పోతున్నా? అట్ట కుదరదు మళ్ళీ, ఏదో లాజిక్ మళ్ళా మనం. మరి స్కూల్ పోయిన వాళ్ళు అందరూ పాస్ అవ్వట్లేదుగా, ఫెయిల్ అవుతున్నారుగా, మరి పిల్లలు ఎందుకు పంపిస్తున్నా? పాస్ అవ్వటం ఫెయిల్ అవ్వటం అనేది కండిషన్ మీద ఆధారపడి ఉండిద్ది. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారని గ్యారంటీ లేదు. స్కూల్కి వెళ్ళిన వాడు అందరూ పాస్ అవుతారని గ్యారంటీ లేదు. అందుకని స్కూల్కి పంపించకుండా ఉన్నాం కదా. హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి వాడు బతకాలని గ్యారంటీ లేదు. వాడి ఎంత బాడీ డ్యామేజ్ చేసుకొని వచ్చాడో మనకు తెలియదు. అది వాడి యొక్క తీరుని బట్టి వాడి బాడీ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని శవాలు చాలా బయటకు వస్తున్నాయి. హాస్పిటల్ రోజుకి 5-6 చచ్చిపోతున్నారు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళకుండా ఆగిపోం కదా. మరి మీకు అర్థమైతే బాప్తీసం పొందిన వాళ్ళలో ఎంతమంది బాగున్నారు సార్ అంటే వాడి కర్మ ఆడిది. అందుకని నువ్వు పొందకుంటుంటే ఎలాగా? నువ్వు దూరంగా ఉంటే ఎలాగా? నువ్వు బాగుపడాలి కదా. స్కూల్కి వెళ్ళి నువ్వు చదువుకొని పాస్ అయినట్టుగా బాప్తీసం తీసుకుంటే దేవుడి కోసం బతకాలి కదా. ఎందుకు నువ్వు బతకలేకపోతున్నావు? బాప్తీసానికి ఎందుకు దూరంగా జరుగుతున్నావు? ఏం నిప్పుల్లో దూకమన్నాడా దేవుడు? ఏమన్నా లేదంటే ముక్కు మూసుకున్నా గంట సేపు ఉండమంటే రక్షణ వచ్చింది అన్నాడా? ఏమన్నాడు ఆయన? నన్ను నమ్ముకొని అరే నీళ్ళలో మునుగు, చల్లటి నీళ్ళు ఉంటే చక్కగా మునుగు, నా కోసం బ్రతుకు, మంచిగా జీవించు అని అంటే అది కూడా చాలా మందికి నొప్పి, అది కూడా చాలా మందికి చేయరు, దాన్ని కూడా చాలా మంది దూరం పెట్టేస్తారు. ఇప్పుడు కాదు రేపొద్దున తీసుకోవచ్చులేయ్యా, రేపొద్దు నువ్వు బతుకుతావని గ్యారంటీ ఉందనా మీకు? మీ కర్ణాటక పునీత్ రాజ్ కుమార్ గారు తెలుసుగా, మీకు పక్కనే బోర్డర్, ఆయన పక్కనే మీకు రాయచూరు. ఎంత ఆరోగ్యవంతుడో తెలుసుగా ఆయన, ఎంత కండలు తిరిగిన వీరుడో తెలుసుగా ఆయన. ఒక్క రాత్రిలో చచ్చిపోలేదా? అన్ని ఆహారపు అలవాట్లు పాటించి ఆయనే పుట్టుకొని చనిపోతే నువ్వు లెగితే ఎంతెంత కపాలం తిన్నట్టు తింటావు తిండి. ఏంటి నువ్వు తినే తిండికి ఎప్పుడో పోవాలి అసలు. నువ్వు ఇప్పటిదాకా బతకూడదు నన్ను అడిగితే. నువ్వు ఎప్పుడో పోవాలి చూడు. నువ్వు తినే తిండికి అర్ధరాత్రులు ఎంతెంత తింటావు. నేను కనీసం లెగిసి పొద్దునే 4 అడుగులు వేద్దామని ఉండడు. అలానే తినంగానే బేవమని పడుకుంటారు మంచాల మీద. అది నువ్వు ఎప్పుడో పోవాలి చూడు. నా లెక్కలో అయితే దేవుడి కృప వల్ల బతికావు. ఎందుకు బతికావో తెలుసా? వీడు పోతే నరకానికి పోతాడు, మళ్ళీ పోతే తిరిగి రాడు. ఈ భూలోకంలో ఇదిగో ఏదో ఒక సభలో వీడిని కూర్చోబెడదాం, ఏదో ఒక మాట వీడికి ఎక్కకపోద్దా, ఏదో ఒక బ్రదర్ వీడికి చెప్పకపోతాడా, వీడు మారకపోతాడా, వీడు మళ్ళీ నా కోసం బతకపోతాడా అని నిన్ను పరలోకానికి నడిపించడం కోసమే ఇంతకాలం నీ ఎడల ఓర్పు కలిగి సహనం కలిగి దేవుడు వహించాడండి. ఈరోజు ఎంతమంది దానికి సద్వినియోగం చేసుకున్నారు చెప్పండి? కాలం అయిపోతుంది చెప్తున్నా. కాలం బహు వేగంగా పరిగెడుతుంది చెప్తున్నా. ప్రపంచంలో కాలం పరిగెత్తినంత వేగంగా ఏది పరిగెత్తలేదు. మరి అంత పెద్ద కాలం నేను క్రాస్ అయిపోయి వెళ్ళిపోతుంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఏ పరిస్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు ఒక్కసారి రాత్రి ఆలోచించు. అందుకని యేసుప్రభువు వారు ఏం చేసేవాళ్ళు తెలుసా? కాలాన్ని ఎంత ఉపయోగించుకునేవాళ్ళు తెలుసా మహానుభావుడు ఆయన. ఒకసారి మీకు కొన్ని లేఖనాలు టకటకా చూపిస్తాను, ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం తీయండి. యోహాను సువార్త
8వ అధ్యాయం 2వ వచనం తీయండి. యేసు ఏమ్మా? తెల్లవారగానే యేసు తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి దేవాలయములోనికి వెళ్ళి, అంటే ఎప్పుడు లేచాడంట ఆయన? తెల్లవారగానే తెల్లారి యేసు ప్రభు లేచేసేవాడు. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక విషయం తెలుసు, నా జీవితం చాలా చిన్నది, పనుకుంటే కుదరదు, ఇక్కడ లెగవాలి, లెగిసి దేవుడి కోసం పని చేయాలి. అందుకని తెల్లవారగానే లేచాడట ఆయన. ఇంకేం చేసేవాడు చదవండి. దేవాలయంలో 21వ అధ్యాయము లూకాసు వార్త 37 రండి. 21వ అధ్యాయం లూకాసు వార్త 37కి రండి. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో దేవాలయములో, బోధించుచు, అంటే పగలపూటేమో బోధ చేసేవాడట, పగలపూట బోధించుచు, రాత్రివేళ మళ్ళా రాత్రి అయితే మళ్ళీ పడుకునేవాడు కాదట ఆయన. రాత్రిపూట ఓలివల కొండకు వెళ్ళి ఒలీవల కొండ మీదకి వెళ్ళి కాలం గడుపు అక్కడ కాలము గడుపుచుండెను, అంటే ప్రార్థన చేస్తున్నాడట. పగలంతా బోధ, రాత్రంతా ప్రార్థన. అందుకనే చూడండి, ఎక్కడ యేసు ప్రభు 5 నిమిషాలు కూడా టైం వేస్ట్ చేయడండి ఆయన. మరి ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం ఈ అంత్యకాలం? కొంతమంది ఎంత టైం వేస్ట్ కాలో తెలుసా? ఫోన్ పట్టుకున్నారంటేనండి గంటలు ఈ ఫోన్లోని మునిగిపోతాడండి. వాడు యూట్యూబ్ అంటాడు, 5 నిమిషాలు అంటాడు, ఓపెన్ చేస్తాడా, పోతానే ఉంటాడు. ఆ సముద్రంలో పడి వీడియోలు చూస్తానే ఉంటాడు వీడు. మీరందరూ ఎంతసేపు ఫోన్ పట్టుకున్నారు చెప్పండి? నిజంగా ఇక్కడ ఉన్న కుర్రపిల్లలు, ఈ జెన్జీ జనరేషన్ ఒకటి ఉంది కదా, ఈ మధ్యన కుర్రపిల్లలు ఉన్నారు కదా, ఆడమగ, అర్ధరాత్రి 2-3 అయినా ఇంకా ఫోన్ అలానే చూస్తుంటారండి. వీడు పడుకోవాలంటే 2 రావాలి, ఒకటి వీడు సావైనా రావాలి, లేదంటే ఛార్జింగ్ అయినా అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదో లేదు, వీడు పడుకోడు. ఇక్కడ ఏదంటే డేటా అయిపోయినా మళ్ళీ పెట్టుకుంటాడు వీడు, మళ్ళీ 19 రూపాయలు పెట్టి ఇవ్వమని డేటా వేస్తాడు మళ్ళీ. ఎంత వేస్ట్, ఎంత టైం వేస్ట్. ఇంకొంతమంది ఉన్నారు, ఆడెవడో ఎకిరి పనులు చేస్తుంటే వీళ్ళు చూసి నవ్వుతారు. అర్థమైందా? మనం పొద్దున్నైతే యూట్యూబ్లో చేసేది ఏంటంటే, ఆడెవడో దిక్కుమాలోడో పాట వేస్తాడు, దిక్కుమాల పాట, ఆడ ఎగురుతుంటాడు, ఆడి చూసి మనం కులుకుతుంటాం. ఇక్కడ ఆడొక వేస్ట్ కాడు, మనం ఒక వేస్ట్ కాదు. చూసారా ఎంత టైం వేస్ట్ వ్యవహారాలు? చూసారా మనం? ఇంకొంతమంది ఉంటారండి, ఫేస్బుక్లో లైకులట, ఇన్స్టాగ్రామ్లో లైకుల కోసం లేదు, వాడెవడో మన గొడ్డుకారం తింటున్నాడు. వాడు గొడ్డుకారం. ఎందుకురా గొడ్డుకారం అంటే, కింద నీ ఫోటో నా ఫోటో వాడి కష్టాన్ని చూసి కొట్టాలట. ఏది? లైక్ కొట్టాలట. లైక్. ఒకసారి వీడియో చూడండి, ఆడి బాధలు చూడండి, వాళ్ళ బాధలు. ఎంత టైం వేస్ట్ వ్యవహారాలు చేస్తున్నాడు చూడండి మానవుడు. ఆడి బాధ చూసారా? వీడి బాధ ఎవ్వడికి రాకూడదండి ఈ భూలోకంలో. నరమాత్రుడికి వీడికి వచ్చిన కష్టం రాకూడదు. ఏదండి పచ్చిమిరకాయలు తింటాడు, ఏంటంటే గొడ్డుకారంలో నంచుకున్నాడు. ఎందుకు రా నీకు ఇన్ని బాధలు? ఏమైనా క్యాన్సర్ వచ్చిందా నీకు? కాదు, వాడు చెప్తున్నాడు చూడండి ఇలా ఏలెత్తి. ఎందుకంట? లైకు. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఏకంగా బురద నీళ్ళలో దూకుతున్నాడు. వాడిని చూస్తే నీకు చచ్చిపోతాడో బతుకుతాడో నాకు అనుమానం అయితే వచ్చింది. ఆ వీడియో తీసిన తర్వాత వాడు ఉన్నాడో పోయాడో మరి తెలియదు. అసలు అది కూడా చూడండి. ఆడు చూశాడు, ఆడు బాధ చూశాడా? వీడికంటే బురదలో పందినాయం కదా, వీడికంటే బురదలో పంది కూడా పైపోయినాడు, వీడైతే లోపలికి కూడా వెళ్ళిపోయాడు. ఆడు బాధ చూడండి, ఆడు లోపల కప్పెట్టేసి బురద వేసేసి ఆడి మీద అది చచ్చిపోతాడేమో అనిపించింది నాకు ఊపిరాడక. 2వ వీడియో ఒకటి ఉంటుంది చూడన్న. అది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే లైక్ కొడతారట, లైక్. మనం వాడిని చూడగానే మన కళ్ళమండిలో, మన సీరియల్ చూసినా కళ్ళమండిలో ఇదేం దరిద్రం కాదు. అర్జున్ ఆ బాధలు చూడండి, వాళ్ళు చూసారా? వాళ్ళని ఏంటి ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి. జీవితం అంటే ఏంటో, దేవుడు లైఫ్ ఎందుకు ఇచ్చాడో, ఈ లైఫ్లో మనం ఎవరి లైఫ్ కోసం కష్టపడాలో తెలియట్లేదు. చాలేనా? మనం కూడా అంతే కదా. ఆడేనయ్యం, నువ్వు లైక్ కొట్టినందుకు ఆడ రూపాయి అవుతుంది. నువ్వు చూసేవాడు నీకేమీ రాదు. ఇక నువ్వు చూసుకుంటా కూర్చో, ఆడు చేసుకుంటా కూర్చుంటాడు. టీవీలు, ఫోన్లు, ఇదే అయిపోయింది. నిజం చెప్పిన చచ్చేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మోషే జీవితంలో 2 జరిగినాయి. ఒకటి మర్డర్ కేసు జరిగింది, 2 గొర్రెలు కదా. నీ జీవితంలో అయితే 2 జరుగుతాయి. 3 సీరియళ్ళు, 4 సినిమాలు, కేల్కత్తం, దుకాణం బంద్ అయిపోయింది. అంతేనా? ఇంకోటి ఉంటాడు మందు బాబు, వాడి జీవితంలో ఏమీ లేదు. వాడు ఎన్ని ట్యాంకుల మందు తాగాడు ఆడికే తెలియదు. చచ్చిపోయేటప్పుడు తెలియదు. తాగుతూ ఉంటాడు.
ఆ భార్య ఏమైపోయినా, పిల్లలు ఏమైపోయినా, నిన్ను చూసి పిల్లలు చెడిపోయినా, సర్వనాశనం అయిపోయినా నీ కుటుంబం, మందు మాత్రం అప్పుడు అయ్యారు. అర్థమైందా? ఎంత బానిసలుగా మారిపోయామో, దేవుడి కడుపున పుట్టిన మనం ఎంత దరిద్రులుగా మారిపోయామో, ఎంత అపకీర్తి చేస్తున్నామో ఆయన ఆలోచించండి. అందుకని అన్నాడు ఆయన యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఏమన్నాడు? దేవుడు మానవులను చూసి ఏమన్నాడు చూడండి. ఎద్దు తన కాలం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. పాపిష్టి జనమా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలు, దోషభరితమైన జనులారా, సంతానమా, దుష్ట సంతానం, మీరు మంచి సంతానం కాదురా మీరు. దేవుడు అంటున్నాడు, మంచి సంతానం కాదురా మీరు దుష్ట సంతానమా, చెరుపే పిల్లలారా, నీకు శ్రమ, మీకు శ్రమ. నా కడుపున పుట్టి నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేయబడుతున్న నా కడుపున పుట్టే ఎంత అపరిశుద్ధులుగా, ఎంత అపవిత్రులుగా, కాలం విలువ తెలియని వాళ్ళకి మళ్ళీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? మీకు శ్రమ అంటున్నాడండి దేవుడు, మీకు శ్రమ. ఖచ్చితంగా నరక ద్వారాలు ఎదురు చూస్తున్నాయి మనందరి కోసం. నరక కోపాలు నోరు తెరుచుకొని ఎదురు చూస్తున్నాయి మనందరి కోసం. ఎప్పుడెప్పుడు మింగుదామా అని మరణం మన కోసం ఎదురు చూస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పోతామో తెలీదు, ఏ రోడ్డు మీద ఏ లారీ గుద్దిద్దో తెలీదు, ఎప్పుడు గుండె చప్పుడు ఆగిపోద్దో తెలీదు. ఎప్పుడు ఈ మధ్య మళ్ళీ ఎబోలా ఒకటి వచ్చిందంట, రీసెంట్గా వచ్చిందంట హైదరాబాద్ ఎయిర్పోర్ట్లు. ఇప్పుడు ఆల్రెడీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇందాక న్యూస్ చూసా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ తనిఖీలు ప్రారంభించారు. ఆఫ్రికా ఖండంలో విస్తృతంగా ఎబోలా వ్యాపిస్తుంది. ఎప్పుడు ఏ వ్యాధి మనం బారిన పడతామో తెలియదు, ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. గుర్తుపెట్టుకోండి నా ప్రియ అన్న చెల్లెళ్ళారా, అక్క తమ్ముళ్ళారా, మీ జీవితాలు ఒక్కసారి ఆలోచించండి. ఎటువైపు పరిగెడుతున్నాయి మీ జీవితాలు? ఏం చేస్తున్నారు నిత్య జీవితంలో? మీరు బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుడి కోసం బతుకుతున్నారా? అసలు బాప్తీసాలు తీసుకున్నారా లేదా? మళ్ళా చెప్తున్నా, బాప్తీసాలకు ఎవరైతే దూరంగా ఉన్నారో నమ్మి బాప్తీసం పొందిన వాడు వాడికే రక్షణ. ఒకవేళ నమ్మకపోతే శిక్ష విధింపబడు. రెడీగా ఉండు నువ్వు. ఎందుకో తెలుసా? బాప్తీసం ఎందుకు తీసుకోవాలో తెలుసా? క్రీస్తు సమాధి మరణ పునరుద్ధానాలలో నువ్వు పాలిభాగస్తుడు అవుతున్నావు బాప్తీసం ద్వారా. ఆయన నీకు ఇస్తున్న రెండవ అవకాశం బాప్తీసం. మనకి మనం ఎప్పుడు నాశనం చేసుకున్నాం మన జీవితాన్ని, మరలా తిరిగి ఆయన మనల్ని తిరిగి ఏం చేస్తున్నాడు తెలుసా? నిలబెడుతున్నాడు. మన జీవితానికి రెండవ అవకాశం ఇస్తున్నాడు. నువ్వు దీన్ని కూడా వేస్ట్ చేసుకున్నావు అనుకో, నీకు నరకం తథ్యం. కాబట్టి ఆలోచించుకొని నీ జీవితాన్ని ఎటువైపు ప్రయాణింపజేస్తున్నావో, కాలాన్ని ఉపయోగిస్తున్నారో లేదో చూసుకోండి. దేవుడి కోసం బ్రతుకుతున్నారో లేదో ఆలోచించుకోండి. మరణం వచ్చినప్పుడు రేపు దేవుడి దగ్గర లెక్కప్ప చెప్పుకోవాలి. రేపు దేవుడు అడుగుతాడు, నేను ఏరా నా కోసం ఏం చేసేవారు అని దేవుడు అడుగుతాడు. రేపు ఏం చేస్తా? ఏమీ లేదయ్యా, ఏదో చూసుకుంటా ఉన్నాడయ్యా, టీవీ ముందు కాళ్ళార పెట్టుకొని అన్నాం అనుకో, ఇదే కాళ్ళార పెట్టి నరకంలో కూడా కరెక్ట్గా కాలుస్తాను నేను. అదేనా? తాగుతా ఉన్నానయ్యా, నా బతుకంతా తాగుడు బతికానయ్యా, అక్కడ ఏం తాగించాలో అది తాగిస్తాడు ఆయన. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోండి, జీవితాన్ని ఉపయోగించుకోండి, ఆయన కోసం ఏదైనా చెయ్యండి. దేవుడి కోసం బృహత్తరమైన కార్యక్రమాలు ఏదైనా చేయండి. ఈరోజు ఇంత పెద్ద సభ పెట్టారు, ఎంతమంది సహకరించగలిగారో నాకైతే తెలియదు, నాకెవరు ఏం చెప్పలేదు. కానీ ఈరోజు నిజంగా చెప్తున్నా, ఎవరున్నారో నాకు తెలియదు దీని వెనక. ఎవరి రూపాయి అయితే ఈ సభలో పడిందో వారు ధన్యులు. ఎవరైతే ఈరోజు దీనికోసం ఇంత కష్టపడి నిలబడ్డారో వారు ధన్యులు. దేవుడి పనిలో సహకరించండి. ఉన్న ఈ జీవితంలో చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఆయన వారసుడిగా గొప్ప స్థాయికి మనం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి దినం రండి, మరిన్ని సంగతులు మనం రేపు ఆలోచిద్దాం. చివరి రోజు రేపు పగలపూట బాప్తీస కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే సిద్ధపడండి. లేదు మీరు ఉపయోగించుకోలేదంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. దేవుడి దగ్గర తీర్పుకు కూడా మీరు రెడీగా ఉండండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నాయన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన, ఈ భూలోకం ఒక ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో మమ్మల్ని మీరు పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షలో నెక్కిన వాడికి పరలోకపు ధనాన్ని ఇవ్వబోతున్నారు. ఆ విషయం తెలియక, ఎందుకు వచ్చామో తెలియక, ఈ లోకంలో ఆడ మగ చిన్న పెద్ద ముసలి ముతక పిల్ల జల్ల రంగు లంగు మతరింగ లేక భేదాలు లేక అందరూ దారి తప్పారు. ఇదిగో నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అందరూ దేవుడు అనుగ్రహించు కృపా మహిమను ఆయన మహిమకు దూరం అయిపోయారు. అవును తండ్రి, మేమందరం దారి తప్పేశాం.
ఒక్కొక్కళ్ళు ఒక్కో దానికి వ్యసనాక్రాంతులు అయిపోయారు. ఎవరిని దూషించాలని కాదు, ఎవరిని తప్పు పట్టాలని కాదు, వాళ్ళ హృదయాలను తట్టి లేపాలని, వారిని తిరిగి మళ్ళా మీ దగ్గరకు తీసుకురావాలని. ఇప్పటికే 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 20 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 70 ఏళ్ళు కూడా సమీపించిన వాళ్ళు ఉన్నారు. మాది తాబేలు కాదయ్యా 200 ఏళ్ళు బ్రతకటానికి, మేమేమి తిమింగలాలం కాదయ్యా 400 ఏళ్ళు బ్రతకటానికి, మేమేమి ఆల్చెప్పలం కాదయ్యా 600 ఏళ్ళు బ్రతకటానికి. మేము ఆఫ్టర్ ఆల్ నరమాత్రులం. 70 ఏళ్ళు, 30,000 రోజులు, ఇప్పటికీ దినాలు గతించిపోతాయి. చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని వేల ఏళ్ళు గడిచినాయి, ఒక చెప్పుకోదబ్బ కార్యక్రమం చేయలేకపోయాం. మీకోసం నమ్మకంగా బతకలేకపోయాం. మీరు శభాష్ అనిపించేటట్లుగా మా జీవితంలో మేము ఉండలేకపోయాం. ఈ రోజు నుంచైనా, నేటి నుంచైనా, ఇదిగో నేడే రక్షణ దినం. రేపు కాదు, నేడే, నేడే, ఈరోజే. ఒకరోజు జైలు అధికారులు పౌలు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము రక్షణ పొందుటకు ఏమి చేయవలెను? నీవు, నీ కుటుంబం వారు ఇప్పుడే బాప్తిసం పొందుడే. అవును, నేడు మాత్రమే మాది, రేపు మాది కాదు. రేపు ఉంటాము, ఓడతాము తెలియదు. రేపు ఇంట్లో ఉంటాము, సమాధిలోకి వెళ్తాము తెలియదు. అంతే కదా తండ్రి? రాత్రి వచ్చి గుండెపోటు చేస్తే రేపు మధ్యాహ్నం 3 సమాధి చేసేస్తారు, తెలియదు. ఇంట్లో ఎప్పుడు ఉంటామో, సమాధికి ఎప్పుడు పోతామో తెలియదు. మంచం మీద ఎప్పుడు పడుకుంటామో, పాడే పైన ఎప్పుడు పడుకోవాల్సి వచ్చిందో తెలియదు. కూలర్ ముందు ఎప్పుడు ఉంటామో, ఇంటి ఎదురుండే ఐస్ బాక్స్ అనే మార్చురీ బాక్స్లో ఎప్పుడు ఉంటామో తెలియదు. కాబట్టి జీవం ఉన్నప్పుడే మమ్మల్ని మేము హెచ్చరించుకొని మీకోసం బ్రతికే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిటి ప్రార్థనను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సంతోషం. థ్యాంక్ యూ అండి. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన ఎం శ్యామసేన అన్న గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.